హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే డైరీస్. ఆడటానికి 11 మందితో క్రికెట్ టీంలా ఉంది. కానీ ఆట అంతా ఆయనే ఆడతాడు. బ్యాటింగ్ ఆయనది, బౌలింగ్ ఆయనది, ఆఖరికి ఫీల్డింగ్ కూడా ఆయన మనుషులంటే ఓడిపోయిన మాజీలు వాళ్ళు చేస్తారు. అది కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వట్లేదు. పాపం అటు అసెంబ్లీకి వెళ్ళడానికి లేదు, అధ్యక్ష అని పిలవడానికి లేదు, బయట మాట్లాడడానికి లేదు. కేవలం వారి వారి నియోజకవర్గాల్లో ప్రోగ్రాంలు మాత్రమే, అది కూడా లిమిటెడ్గానే చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఎక్కువగా మీడియాలో వస్తే కూడా బాస్కి కోపం వచ్చేస్తుంది. అంతే ఆయనే చెప్తాడు, వీళ్ళేం చేయాలో కూడా ఆయనే చెప్తాడు. బొమ్మరిల్లు లీడర్ అనొచ్చు, కానీ కనీసం బొమ్మరిల్లు ఫాదర్ కొడుకు బాగు కోసమే ఆలోచిస్తాడు. ఈయనకు అది కూడా లేదంటారు. ఆయనకు పవర్ కావాలంతే, దానికోసం ఎంతమంది అటు ఇటైనా పట్టించుకోడు. వైసీపీ మీద వ్యతిరేకత, ఆ వ్యతిరేకత అంతా జగన్ గారి మీదే అని చెప్పాలి. ఆ దెబ్బకు ఆయనతో సహా కేవలం 11 మంది గెలిచారు. కానీ పాపం ఈయన తప్ప మిగతా 10 మంది సరిగా మాట్లాడినట్లు కనపట్టలేదు. ఒక ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఆయన కూడా మొదట్లో కనపడినంతగా ఇప్పుడు కూడా కనపట్లేదు. ఇక పెద్ద మనిషి అయినప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బయటికి రావట్లేదు. మామూలుగానే ఆయన మాట్లాడేది తక్కువ. పవర్ పోవడం, కేసులు పెరగడంతోనో ఏమో మరి ఆయన కూడా మాట్లాడటం లేదు. అరకు, పాడేరు ఎమ్మెల్యేలు దాదాపు సైలెంట్. బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ గారు కూడా సైలెంటే. మిగతా వాళ్ళు కూడా అదే పరిస్థితి. అసలు ఎక్కడి వరకు సిచ్యువేషన్ వెళ్ళిందంటే 11 మంది ఎవరంటే జగన్ తప్ప మిగతా వాళ్ళు ఎవరో వెతుక్కోవాల్సి వస్తుంది. గెలిచిన వాళ్ళ కన్నా ఓడిపోయిన వాళ్ళ నోళ్లే ఎక్కువగా వినపడుతున్నాయని చెప్పాలి. రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వీళ్ళే మాట్లాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళే, ఇప్పుడు కూడా వీళ్ళే. వీళ్ళైతేనే వెనక ముందు చూడకుండా చెడామడా మాట్లాడేస్తారని జగన్ అనుకుంటున్నట్లుంది. వాళ్ళ సౌండ్ కూడా గతం కంటే చాలా తగ్గిందని చెప్పాలి. ఈ మధ్య మాజీ మంత్రులు చాలామంది సైలెంట్ అయిపోయారు. ఒకళ్ళిద్దరు మాత్రమే అవసరాన్ని బట్టి పొదుపుగానే సౌండ్ వినిపిస్తూ ఉన్నారు. ఇక వీళ్ళందరూ ఒక ఎత్తు, సకల శాఖల మంత్రిగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డిది మరో ఎత్తు. అప్పట్లో మరి ఆయన ఏ విషయం చెప్పాలన్నా ఆయనే, పార్టీ ఏదైనా ఆయనే, ప్రభుత్వం అయినా ఆయనే, ఆఖరికి పోలీసుల వ్యవహారం అయినా ఆయనే. వచ్చేసాడు, అలా నడిచింది. తీరా ఓడిపోయాక మాత్రం ఈయన కూడా పెద్దగా వినపట్టలేదు. ఈ మధ్య అయితే నోరు జారి ఆయన కూడా తాము కూడా అమరావతికి అనుకూలమే అన్నాడు. ఆ దెబ్బకు మరి ఏం గొడవ అయిందో ఏమో కానీ చాలా రోజులు బయటకు రాలేదు. మళ్ళీ ఈ మధ్య బయటకు వచ్చి ఏవో కొన్ని అంశాల మీద మాత్రమే మాట్లాడుతున్నారు. అవి కూడా లిమిటెడే. మొత్తం మీద మొదటి నుంచి జగన్ వైఖరి ఇదేనని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన సీనియర్లు చెప్పారు కూడా. వ్యూహం ఆయనదే, ఆచరణ ఆయనదే, తిట్లు మాత్రం అందరికీ. మొదట తండ్రి వైఎస్ఆర్, ఇప్పుడు ఇక ఆయన ఇమేజ్ మెయిన్. ఆయనతోనే పార్టీ నడిచేది, గెలిచేది అనేది ఆయన కాన్ఫిడెన్స్. ఓడిపోయాక కూడా అదే ట్రెండ్ నడిపిస్తున్నాడు. మళ్ళీ గెలిపించే తానే నేను ఫిక్స్ అయిపోయాడు. అందుకే పాదయాత్ర కూడా ప్లాన్ చేసేసాడు. కేడర్, లీడర్స్ అనేది పట్టించుకోకపోతే ఎలా అనే ప్రశ్నలు పార్టీలోనే వినిపిస్తున్నా పట్టించుకోడు. ఆయన చేసిందే నిర్ణయం, ఆయన చెప్పిందే శాసనం. ఇలాంటి పార్టీలో గెలిచినా ఓడినా ఒకటేనని ఇప్పుడున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా మొత్తుకుంటున్నారు. ఆయన ఫ్యామిలీ అఫిలియేటెడ్ లేదా మౌత్ స్పీకర్స్ తప్ప మిగతా వాళ్ళు అందుకే సైలెంట్ అయిపోతున్నారు. మొత్తం మీద 11 మంది గురించి మాట్లాడదాం. 10 మంది గురించి మాట్లాడదాం. ఇవాళ మన డిబేట్లో మనతో పాటు జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు గోపాల్ రెడ్డి గారు వైసీపీ నుంచి, అలాగే జనసేన నుంచి ముక్కా శ్రీనివాస్ గారు. నమస్తే సార్ ఇద్దరికి, వెల్కమ్ టు వైకే న్యూస్. గోపాల్ రెడ్డి గారు నమస్తే సార్. గోపాల్ రెడ్డి గారు వినిపిస్తుందా? ముక్కా శ్రీనివాస్ గారు నమస్తే సార్, వినిపిస్తుందా? నమస్తే వినిపిస్తుందండి. రైట్. గోపాల్ రెడ్డి గారు ఎందుకో సైలెంట్గా ఉన్నారు. విన్నారా, విన్నట్లు ఉన్నారా అర్థం కాలేదు. గోపాల్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు మీ ముందుకు నేను వచ్చే ముందు గోపాల్ రెడ్డి సార్ ఒకసారి. గోపాల్ రెడ్డి గారు వినిపిస్తుందా సార్? శ్రీనివాస్ గారు నేను చెప్పింది విన్నారు కదా. మొత్తం మీద 11 మందిలో కేవలం ఒక్కరు మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. మిగతా 10 మంది ఏంటి కారణం, ఏమనుకుంటున్నారు మీరు? ఏంటి వైసీపీ వాళ్ళు పరిస్థితి? వైసీపీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదండి. ఈ కూటమి ప్రభుత్వం చేసుకెళ్తున్న అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా మంచి పనులు కానీ ముందుకెళ్ళిపోతాయి. ఏదైతే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ ఉన్నారో, సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నారో, ఒక దాటి మీద ఒక ప్రణాళిక ప్రకారంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఇంక అర్థమైపోయింది సీన్. ఇంకా ఫ్యూచర్ లో కూడా మనం 15 సంవత్సరాల వరకు ఇంకా మన వైఎస్ఆర్సీ పార్టీ అయితే ఏం కనపడదు అని చెప్పేసి ఆయన సొంత లీడర్ అయిన సైలెంట్ అయిపోయాడు. ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చో ఇంకో రకం ఆయన ఏం చేద్దాం ప్రశ్నించాలి. ఇప్పుడు లోటుపాట్లు ఉన్నాయి, ఇలా చేయండి అలా చేయండి, రాష్ట్రానికి
రాష్ట్రానికి ఇది కావాలని మాట్లాడవలసిన మనుషులు ఈ రోజు ఎవరింటి కాళ్ళే పరిమితం అయిపోయారు. శాలరీలు అయితే చాలా ఫ్రీగా తీసుకున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా 9 మంది 10 మంది ఎమ్మెల్యే కూడా శాలరీలు తీసుకుంటున్నారు. ప్రతిపక్షం వాద అడుగుతారు. వాద అవసరం లేదు. ప్రశ్నించేవాడు, రాష్ట్రానికి మంచి చేసేవాడు ఎక్కడి నుంచి అయినా సరే గొంతు వినిపించవచ్చు. కానీ వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే మీటింగ్ అని ఒక మీటింగ్ పెట్టడం, ఒక ఓపెనింగ్ అని ఓపెనింగ్ పెట్టడం, లేదా ఎక్కడో ఎవరో చచ్చిపోతే వెళ్ళిపోయి అక్కడ శవరాజకీయాలు చేయడం, దాన్ని పెద్ద క్రౌడ్ గా క్రియేట్ చేయడం, అక్కడ మనిషిని చంపేయడం, ఏదో రకం ముందుగా ప్రీప్లాన్ తోపులాట పెట్టడం, ఇలాంటివన్నీ చేసి ప్రభుత్వానికి ఏదో చెడ్డ పేరు తెద్దామని చెప్పి ఈ రకమైన స్కెచ్లు వేస్తుంది తప్ప వైఎస్ఆర్సీపీ. అంతే రాష్ట్రంలో గెలిచిన 11 మందిలో కూడా మనం వెళ్ళి ఏ అసెంబ్లీకో ఇంకో కాడికి వెళ్ళి ఇలా కాదు రాష్ట్రానికి మంచి చేస్తే బాగుంటది, మీరు తప్పు చేశారు, అది మీ మంచి చేశారు, మీరు ఈ లోటుపాటు చేశారు అడిగే తత్వం కూడా ఇలా లేదు. ఇలా నాయకుడు ఎవరైతే శుభ్రంగా ఇంట్లో పడుకో లేకపోతే మధ్యలో బెంగళూరు ఆడికి వెళ్ళిపోవడం, ఫారెన్ వెళ్ళిపోవడం చేస్తున్నాడు. ఈ మిగతా వాళ్ళు ఊరి మీద తిరుగుతున్నారు తప్ప ఎవరు ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యే వచ్చి ప్రసిద్ధం అని చెప్పి షడప్ నోరు మూసి పొందుగా ఇంట్లో ఉండని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నారేమో డౌట్ మనకి. అంతే తప్ప గెలిచిన ఎమ్మెల్యేలకి వాళ్ళ జీతాలు ఇస్తున్నాం, ప్రజల చేత ఎన్నుకోబడ్డారు, వాళ్ళ నియోజకవర్గాలకు ఏమైనా సమస్యలు ఉంటే కనీసం వచ్చి మాట్లాడాలి. మాట్లాడక సేతగాక ఒకవేళ ఏమైనా సేతగా ఏం తప్పులు పాత తప్పులు ఏం గెలిచి మళ్ళీ బొక్కలో జైల్లోకి వెళ్ళిపోతాను. భయం ఉందో ఏంటో తెలియదు కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా వచ్చి నేనున్నాను కనీసం అసెంబ్లీ రాకపోతే మాలాంటి డిబేట్లు కానీ వచ్చి మమ్మల్తో మొత్తం నుంచి క్వశ్చన్లు అడిగితే మేము దాని సమాధానం కూడా చెప్తాం కదా. అది కూడా లేకుండా ఎంతసేపు కూటమి ప్రభుత్వం అలా చేయలేదు, కూటమి ప్రభుత్వం ఎలా చేస్తుంది సేతగాక ఏం చేయాలో చేయలేక, వేలెత్తి చూపించలేక, మేము చేసే అభివృద్ధిని తట్టుకోలేక భయపడిపోయి నేను అంత అవినీతి చేశానే, ఇవన్నీ ఎండగడుతున్నారే, చాలా మంది లోపలికి వెళ్ళిపోతున్నారే, మా కుంభకోణాన్ని బయటకు వచ్చేస్తున్నాయే, ఇంకా వీళ్ళతో మనం ప్రశ్నించి అసెంబ్లీకి వెళ్తే కడిగి ఎండగట్టేస్తారే, ఎండగట్టే ప్రజలు తెలిసిపోతే ఫ్యూచర్లో కనీసం ఆ ఉన్న 11 సీట్లు కూడా మాకు రావేమో అని ఒక భయంతో వీళ్ళు ఒక గుంటగడ నక్కల్లాగా దాక్కుని ఉండిపోయారు ఎమ్మెల్యేలు అని చెప్తారు. ప్రజలతో గడిపించే ప్రతినిధులై ఉండి కూడా సిగ్గు బిడుము సీవి నెత్తి ఏమీ లేకుండా ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల్లో తిరగకుండా వీళ్ళు శాలరీలు తీసుకుని ఇంటి పరిమితం అంటే ఎంతవరకు అన్నది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి. అంటే వాళ్ళు దుకాణం సర్దుకొని పోయే టైం దగ్గర అయిపోయిందని వాళ్ళ నాయకుడికి ఎమ్మెల్యేలకి అందరికీ అర్థమైపోయింది. ఇంకా వాళ్ళు పదవిలో లేని బయట కొంతమంది నాయకులు ఉన్నారు, కొద్ది గొప్ప ఏదో అరుస్తున్నారు, మాట్లాడుతున్నారు, అదే ఉంది. వీళ్ళకి గెలిచిన ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఏమైపోయారని చెప్పేసి మాకు రేపు మా పేపర్లు వేయాలేమో కానీ ఏ టీవీలో న్యూస్ ఇవ్వాలేమో కనిపించట్లేదు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అని చెప్పి ఆ పరిస్థితికి దిగజారి స్టేజ్కి అంతా వచ్చారండి. అంటే ముఖ్యంగా ఏంటి ప్రాబ్లం ఏమనుకుంటున్నారంటే అధినేత నుంచి ప్రాబ్లమా లేక వీళ్ళు రాలేకపోతున్నారా జనాల్లోకి, ఎక్కడ ప్రాబ్లం అని మీరు అనుకుంటున్నారు? వీళ్ళు ఏం చేయగలరా సార్? చక్రం అంతా తిప్పేది జగన్మోహన్ రెడ్డే కదా. అప్పుడు ప్రభుత్వం ఉంటప్పుడు కూడా ఆయన బటన్ నొక్కితే నేను ఇలా చేస్తే ఈ ఏరియాకి వెళ్ళాలి, అది సైలెంట్గా ఉండండి, ఇలాగే ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది అందులో నాకు ఇన్ని కోట్లు వస్తాయి, నేను మీకు కావాలితే అక్కడ లైట్ గా మీరు ఏదైతే ఎలక్షన్ ఖర్చు పెట్టి దానికి ఏదో తీసుకోండి, మిగతా నాకు ఖజానాకు రావాలి, మీరు ఎక్కడ మాటలు ఇప్పొద్దు, నోరు ఇప్పొద్దు, ఏ కాంట్రాక్ట్లో మీరు సైన్లు చేయొద్దు, ఏదైనా దగ్గర రావాలి, ₹1,00,00,000 దాటి ఏ ప్రాజెక్ట్ ఉన్నా సరే, ఎటువంటి డీల్ ఉన్నా సరే మా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వెళ్ళాలి, సజ్జల రామకృష్ణ గారి నుంచి వెళ్ళాలని చెప్పేసి ఈ రకమైన ప్రణాళికతో కూర్చొని నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒంటిపోదు అంటే నేనే నియంతా, నేనే ఈ రాష్ట్రానికి అన్ని చూడాలి, ఈ పార్టీలో నేను చెప్పిందే వేదవాకు, మీరు పేరుకి డమ్మీ ఎమ్మెల్యేలు మాత్రమే, ఏ జీవో మీద సంతకం పెట్టాలన్నా దేని మీద పెట్టాలన్నా సరే నాదే అని చెప్పి గతంలో ఆయన సీఎం ఉండేటప్పుడే వాళ్ళందరూ తొక్కు పెట్టుకున్న మనిషి. అలాంటిది 11 మంది ఎమ్మెల్యేలు ఆయనకి లెక్కండి, చాలా వెంట్రుక ముక్కతో ఆడుకుంటాడు, సైలెంట్ గా ఉంటారు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ మీకు సీట్లు లేకుండా పీకేయమంటారని భయపెట్టి ఉంటారు ఆయన. లేదా వాళ్ళు వచ్చే పాపలకి కొద్ది గొప్ప లాస్ట్ టైం నాతో డిబేట్లకు వచ్చేవారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎక్సలెంట్ గా కొద్దిగా మాట్లాడు డేరింగ్ చేసి నోరు ఇప్పారు, ఆయన కూడా నోరు నొక్కేశారు లాస్ట్ కి. ఆ రకంగా పోక నడుస్తుంది. నేను చెప్తున్నా కదా, కేవలం ప్రజల్లో వీళ్ళకి తిరుగుబాటు వచ్చింది, ఫ్యూచర్ లో ఇంకా ఓవర్ చేస్తే 11 సీట్లు కూడా రావేమో భయంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక భయపడి సైలెంట్ ఉండిపోతాం కొద్ది రోజులు అని చెప్పేసి కాముగా ఉంటున్నారని అయితే మాకు సమాచారం సార్. శ్రీనివాస్ గారు, మీ గోదావరి జిల్లాలో ఏ విధంగా ఉంది వైఎస్ఆర్సీపీ పరిస్థితి? అక్కడ ఉన్న లీడర్స్ ఏ విధంగా ఉన్నారు? వైఎస్ఆర్సీపీ ఎక్కడ ఉంది సార్? ఏ లీడర్ ఉన్నాడు చెప్పండి, ఎక్కడ ఏ లీడర్ ఉన్నాడు? ఎవరు గొంతిప్పుతున్నారు? ఏదైనా మాట్లాడుతున్నారా? కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలు ఎక్కడైతే గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు కనీసం జీతం తీసుకున్నట్టు వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఆ ఏ రోడ్ల కోసం మాట్లాడుతున్నారా? పోనీ మా గెలిచిన మా ఎమ్మెల్యేలతో ఏమైనా వాళ్ళు ఏమైనా డిస్కస్ చేస్తున్నారు? ఏదైనా మినిస్టర్ వచ్చి ఏదో మీటింగ్ లో పాల్గొని ఇలా కాదు ఇలా అని అడుగుతున్నారు అనడానికి ఇక్కడ ఏమీ లేదు సార్. ఇక్కడ సూపర్ గా మోటార్ బుడ్డు సర్దుకొని పోవడానికి తప్ప వాళ్ళకి ఎటువంటి ఇది లేదో, దేలా పడిపోయారు, భయపడిపోయారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రతి ఒకరు ఇద్దరు తప్పించి అందరూ అవినీతి పరులే, అందరికీ భూ కబ్జా కేసులు ఉన్నాయి, ఏవో మాఫియా కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ బయటకు వస్తే ప్రశ్నిస్తాను భయం. ఈ నాయకుడు ఏం చేస్తాడు? ఒక సమానంగా ఎమ్మెల్యేలు వాడుకుంటాడు, సరిగ్గా సమయం సందర్భం వచ్చి ఇలా అరెస్ట్ అయిపోవడానికి చేతులు ఎత్తేస్తాడు, ఒక సిన్నోనో వదిలేస్తాడు, పోయేదాళ్లే కదా. ఈయన చేతులు మెట్టవద్దు. డే 1 నుంచి కూడా ఈయన చెప్తున్నారు కదా, ఈ తండ్రి కాంచి కానీ ఈయన కానించి కూడా ఏదైతే ఎమ్మెల్యేలు కింద ఉన్న ఆఫీసర్లు వాళ్ళు బలైపోతారు తప్ప వీళ్ళు ఎప్పుడూ చట్టానికి దొరకరు. చాలా తెలివిగా ప్లాన్ చేస్తారు. కింద
ఉన్న ఎమ్మెల్యేలు ఈడిపోతు ఇంకోటి వస్తాడని చెప్పేసి ఒక రకమైన ఒక నియంత్రమైన కుశలమైన కుతంత్రంతో ఎమ్మెల్యేలు అందరినీ గెలిపించుకొని వాళ్ళు ఏదో చేయించారు అమాయకులు లాంటి అందరూ వాడుకుంటే ఇలా ముందుకు ప్రభుత్వం గడిపారు తప్ప గతంలో వీళ్ళు ఎప్పుడు కలిపి రోడ్డు మీదకి రారు. వీళ్ళు సైలెంట్ గా ఎమ్మెల్యేల చేత చేయవలసిన తప్పులన్నీ చేయించేసి తేడా వస్తే చేతులు ఎత్తేస్తారు. ఒక నాయకుడికి ఏదో కష్టం వస్తే ఆదుకునే నాయకుడు అయితే జగన్మోహన్ రెడ్డి కాదు. తన సేఫ్టీ మాత్రమే తను చూసుకుంటాడు. దాని తగ్గట్టు ప్రణాళికలను సృష్టించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, మనతో గోపాల్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతారు సార్. కొన్ని టెక్నికల్ ప్రాబ్లంలో ఆయన ఆగున్నారు. మొత్తం ఇది ప్రజా దర్బార్ విషయానికి వస్తే ముఖా శ్రీనివాస్ గారు, ఎక్కువ కేసులు అటు మీ గోదావరి జిల్లాలే కదా, ఉత్తరాంధ్ర అయినా కోస్తాంధ్ర అయినా రాయలసీమ అయినా ఎక్కడ చూసినా కూడా భూ కబ్జాల కేసుకు సంబంధించి మాకు న్యాయం చేయండి అనేసి ప్రజాప్రతినిధులను అడుగుతున్నారు. ఈ ప్రజా దర్బార్ ప్రతి శుక్రవారం జరుగుతుంది, మీకు తెలిసే ఉంటుంది. అక్కడ వచ్చే ప్రతి కంప్లైంట్ కూడా ఎక్కువ ఈ భూ కబ్జాల గురించే వస్తున్నాయి సార్. మీ దగ్గర కూడా అలాంటి కేసులు కనిపిస్తున్నాయా? చాలా సార్. విశాఖపట్నంలో మధురవాళ్ళు లాంటి ఏరియా కానీ, ఇక్కడ గాజువాక లాంటి ఏరియాలో కానీ, భోగాపురం లాంటి ఏరియాలో కానీ కొన్ని వందల భూములు వాళ్ళు సీఎంగా ఉండేటప్పుడు, వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండేటప్పుడు, వాళ్ళు మినిస్టర్గా ఉండేటప్పుడు పేపర్లో డాక్యుమెంట్లు మార్చేయడం, రాత్రిలో జీవోలు మార్చేయడం, ఉదయం లేవించే జీవో అయిపోగానే మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేయడం, ఈ రెవెన్యూ మొత్తాన్ని వాళ్ళ చట్టాన్ని వీళ్ళ కబంధాక్షరాల్లో పెట్టుకొని వేల వందల ఎకరాలు వీళ్ళకి కబ్జాలు చేశారు. ఇప్పుడు అవన్నీ పాపం అమాయకులైనటువంటి అప్పుడు ప్రభుత్వంలో అయిన అమాయకులందరూ కలిపి చాలా ఇబ్బంది పడి, అయ్యో మా పవన్ కళ్యాణ్ గారు చెప్పుకునే న్యాయం జరుగుతుందేమో, చంద్రబాబు నాయుడు గారు చెప్తే కూటమి ప్రభుత్వం నాయకులు చెప్తే న్యాయం జరిగింది. ఇప్పుడు చుట్టూ తిరుగుతున్నారు. చాలా మట్టుకు మేము వాటిని పరిశీలిస్తున్నాం, వాళ్ళు క్లియర్ కూడా చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎక్కడ ఏ భూ కబ్జా జరిగినా, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, ఏ పేదవాడు భూమిని ఎవడైనా కాజేసినట్టుంటే మన పక్కన పేపర్లో ఇప్పుడు న్యాయం ధర్మం ఉంటే కంపల్సరీ ఆ పేదవాడికి అది చేరాలి. అవతల వాడు ఎంతటి వాడని జరిగి తీసుకెళ్లి చట్ట ప్రకారంగా చట్టం తను పనిచేస్తే వాళ్ళు శిక్షించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు. వీళ్ళు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ చెప్తున్నా కదా, వాళ్ళ నాయకులందరూ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు సీట్లు ఇస్తారండి? రౌడీజం చేసిన వాళ్ళకి, మర్డర్లు చేసిన వాళ్ళకి, భూ కబ్జాలు చేసిన వాళ్ళకి, మానభంగాలు చేసిన వాళ్ళకి, అవినీతి ఎక్కువ ఎవరికైతే వాళ్ళు సీట్లు ఇచ్చేవాడు ఆయన. ఇలాంటి వాళ్ళందరూ అప్పుడు చేసిన పనులకి ఏంటంటే దొరికింగానే దోసుకున్నారు భూములని కలిపి. నచ్చినట్లు సర్వే నెంబర్లు మార్చేశారు, నచ్చినట్టు జీవోలు మార్చేశారు, వీళ్ళ బుక్కుల మీద వీళ్ళ పేర్ల మీద ఫోటోలు వేసుకున్నారు. ఎవడైనా అమాయకుడు ఉంటే ఎక్కడైనా ఒక పేదవాడికి 5 ఎకరాల భూమి ఎప్పుడో ఏ డీపం పట్టా ఇస్తే దాన్ని మేము జిరాయితీ చేస్తాం, నీవు ఈ 10 సెంట్లు కట్టుకొని పో అని చెప్పి అలాంటి భూములు కూడా వీళ్ళ గవర్నమెంట్ రికార్డులో మాటలు మార్చేసుకొని వీళ్ళ చుట్టాలకి, వీళ్ళ తొత్తులకి, వీళ్ళ వైఎస్ఆర్సీపీ లీడర్లకి వాళ్ళ పేర్లు 1Bలో మార్చుకుని వాటిని జిరాయితీలు చేసుకుని అడుగుస్తున్నారు. ఇప్పుడు కూడా అవన్నీ బయటపడాలి. కుంభకోణంతో బయటపడితే ఎక్కడ బయటపడతాయని చెప్పేసి వాళ్ళు తెలుగు ఏం చేశారంటే, ఈ జగన్మోహన్ రెడ్డి భూచట్టం కింద ప్లాన్ చేసి ఈయన ఫోటో వేసి పాస్బుక్లు గీసుబుక్లు అన్ని మాటలు ట్రై చేశారు. కానీ భగవంతుడు అన్నాడు ఒకటి ఉంటాడు, ఈ మొత్తం మిగతా భూములన్నీ దోసుకుంటారని ఏమనుకుని మొత్తాన్ని జనాలకు ముందే అర్థమైపోయి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించబెట్టుకి ఇప్పుడు ఇంత ప్రశాంతం కొద్ది గొప్ప మనం తిరగలుగుతున్నాం. లేకపోతే ఎక్కడ ఒక సెంటు భూమి లేకుండా మొత్తం భూ బకాసురులో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తొత్తులు మొత్తం దీని మొత్తాన్ని సర్వనాశం చేసుకొని దిక్కు ఉండేవారు సార్. రైట్, మరొకటి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ముక్కా శ్రీనివాస్ గారు. త్వరలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయబోతున్నారని ఒక వార్త వస్తుంది. దాదాపు ఈసారి ఇంతకుముందు 3,000 కిలోమీటర్ల పైన ఆయన క్లోజ్ చేశారు, తిరిగారు రాష్ట్రం అంతా. ఈసారి దాదాపు 5,000 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని డిసైడ్ అయినట్టు 2027లో అది స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇదొక స్కెచ్ అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు. ఈసారి పాదయాత్ర ప్రజలు నమ్ముతారా? ఏ విధంగా ఉండబోతుంది? మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనుకుంటున్నారు? జనం శాతగాని వాళ్ళు అంట పీతి మీద కొట్టిన సామెత చిన్నప్పుడు అనమాట. ఇప్పుడు 11 సీట్లకి ప్రజలు కూర్చోబెడితే నువ్వు నాకు వద్దయ్యా బాబు, మీరంట రాక్షస బలం మాకు వద్దని పంపించి ఆ రోజుల్లో ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఆ సానుభూతితో రోడ్ల మీద ముద్దులు పెట్టుకుంటూ తిరుగుతున్నా అని చెప్పి ఒక జాలి దయతో ఓట్లేశారు తప్ప, ఇప్పుడు కానీ పాదయాత్రకి వెళ్తే రాళ్ళు ఇస్తారు కొడతారు. బాబు ఎదుగో ఈ పక్క నుంచి వెళ్తాను, ఈ ఎకరా భూమి నాదే, మీ ఎమ్మెల్యే నన్ను దోషేసుకున్నాడు చెప్తాడు. ఆ పక్క వెళ్తే ఈ బిల్డింగ్ నాదే, మీ యొక్క మినిస్టర్ కబ్జా చేయదని చెప్పి రాళ్ళు ఇసురు కొడతారు అందరికీ. వీళ్ళు ఎన్ని అవినీతి ఎన్ని అక్రమాలు చేశారండి. ఏ ముఖం పెట్టుకుని పాదయాత్రకి వెళ్తారు చెప్పానంటే ఏంటి మేము వేసుకున్నాం. ఇప్పుడు అలా ఎన్నో గోతులు పడిపోయి రోడ్లు అయిపోయి జనాలతో యాక్సిడెంట్లు అయిపోయి రోడ్ల మీద మేము పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయించారు. ఇప్పుడు ఆ రోడ్ల మీద తిరుగుతాడు అయినా పాదయాత్ర చేయడం నాకు అర్థం కాదు. సిగ్గుండాలా? వాళ్ళే చెప్తారు, చూడే నువ్వు నడుస్తున్న రోడ్లు ఎంత తెల్లగా ఉన్నాయో ఎంత నీట్ గా ఉన్నాయో, నువ్వు గతంలో రోడ్ల మీద మేము వెళ్ళించి ఎన్ని యాక్సిడెంట్లు అయిపోయి పోయేవాళ్ళని చెప్పి పిల్ట్ పట్టుకుని అడుగుతారండి. ఈ రోజుల్లో మటుకి ఈ పాదయాత్రల డ్రామాని ఎవరో నమ్మరు. ఒకసారే దానికి ఒక ఛాన్స్ ఇచ్చారు, అయిపోయింది. దొంగను 10 సార్లు ఎవరో నమ్మరండి.
ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి కపట నాటం అంతా ప్రజలు తెలిసిపోయింది. ఎంతమంది మానభంగాలండి, ఎంతమంది పుస్తులు ఈ కల్తీ లిక్కర్లే అమ్మేసి ఇష్టం వచ్చినట్టు చేసి ఈ మద్యపాన నిషేధం అని చెప్పి ఆడలతో ఓట్లు వేయించుకొని ఎన్ని మోసాలు చేశారు ప్రజలు తెలదండి. నాకు అర్థం కాదు, ఎన్ని స్కామ్లు అండి. ఈ వికలాంగుల గాట్లకి అని చెప్పేసి పెన్షన్ లో కూడా నాటకాలు. ఇద్దరు రియల్ వికలాంగులకి ఎవరికైనా ఇద్దరు పెన్షన్ ఇస్తే అందులో ముగ్గురు వైఎస్ఆర్సీపీ డూప్లికేట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇవన్నీ లాస్ట్ టైం మొత్తం అంతా ఏరు పారేస్తే ఇవి కొన్ని లక్షల సర్టిఫికేట్లు బయటికి పోయాయి. ఈసారి వాళ్ళంతా ఫేక్ ఐడెంటిటీ ఉన్న వాళ్ళందరూ కలిపి ఇటుదే ఎవరికైనా చిన్న కన్ను దొరదేస్తే ఆడికి ఐ ప్రాబ్లం అని చెప్పేసి ఆడికి పింఛని అనమాట. ఎవరికైనా చిన్న కాలు వేలికి దెబ్బ తగిలితే ఆడి హ్యాండిక్యాప్ అని చెప్పేసి పింఛని. ఇన్ని రకాల స్కామ్లు స్కెచ్లు వేసి 100 కోట్లు దోచుకున్నారండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు. ఇవన్నీ తెలిసి ప్రజలకి మేము విడనార్చి డిబేట్లలోని బయటలో మీటింగుల్లో పోరాడి ఈ కూటమి ప్రభుత్వంలో అందరం కలిపి కొంతమంది లీడర్లు గోల పెట్టి బొబ్బలు పెట్టి ప్రజలకి విడనారిస్తే వాళ్ళు తెలుసుకొని మనం ఎంత మోసపోతున్నావా, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మోసం చేస్తున్నారా, పీచులో ఎంత నష్టం జరుగుతుందని ఒక ఆలోచించుకొని పరిజ్ఞానం ఉండబెట్టి సోషల్ మీడియా ఉండబెట్టి మీలాంటి టీవీలు ఉండబెట్టి మీలాంటి వాళ్ళు చెప్పిన యాంగిల్ చెప్పిన మాటలు వినబెట్టి ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పి మాకు పట్టం కట్టారండి. కానీ ఇక్కడ ముక్కా శ్రీనివాస్ గారు ఒక మాట మీరు వినాల్సింది ఉంది. నిన్న మొన్నట్టు కూడా జగన్ రెడ్డి గారు స్టూడెంట్స్తో అయితేనేమి వాళ్ళకి సంబంధించిన లీడర్స్తో మీటింగులు పెట్టుకున్నారు. కావాలనే కూటమి ప్రభుత్వం వైసీపీ లీడర్ల మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది, చాలామందిని జైల్లో పెట్టిస్తుందంటూ ఆయన కామెంట్ చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు భర్తం సినిమా చూపిస్తామంటే ఆయన కామెంట్ చేశారు. ఒక డిజిటల్ బుక్ అంటూ తెరవటం కూడా మనం చూసాం. దాన్ని అంటారండి పులిని చూసి నక్క ఓతలు ఎట్టుకోవడం అంటేనే. ఈ లానా లోకేష్ గారు రెడ్ బుక్ తెరిచి ఇన్ని డిజిటల్ బుక్ చేత గారు నిన్నబెట్టి ఏమైంది మీ బుక్కులు, మీరు మీ పరిపాలించినోడు మీ 5 సంవత్సరాలు ఏమైంది బుక్కులు? వీళ్ళ మీద కక్ష సాధింపు చేసేలా ఉండాలంటే ముందుగా ఎవరిని వేసేయాలి? జగన్మోహన్ రెడ్డి లోపల వేసేయాలా? ఈ రోజు కక్ష సాధింపు సరి అయితే మటుకు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ చిత్రహింసలు ఎలాంటి పనులు చేశారో, ఇందులో ఉన్న ఎంపీలు ఎన్ని పనులు చేశారో, ఎంతమంది అప్పుడు ప్రభుత్వంలో జైలు పెట్టారో, ఎంతమంది మాలాంటి ఇంటి మీద దాడులు చేశారో, ఎంతమంది మాలాంటి లీడర్ల మీద కేసులు పెట్టారో, ఇవన్నీ ఊహించుకొని నిజంగా కానీ రెడ్ బుక్ కానీ పవర్ఫుల్ గా కానీ నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుసుకుంటే ముందుగా వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు పంపించాలి జైలుకి. ఆయన వదిలేశారంటే ఒక న్యాయం ధర్మం చట్టం తన పని చేసుకుని నీతి న్యాయంగా పరిపాలిస్తున్నారు కనుక కూటమి ప్రభుత్వం మీరు ఇంకా బతికి బట్ట కడుతున్నారు అంతే తప్ప ఇప్పుడు శాత కాదు కానీ మా ప్రభుత్వంలోకి వచ్చాక మీ ఎంత చూస్తాం, మీ సంగతి తేలుస్తాం. ఇప్పటికీ మీ నోటుదోల మాటలు అయితే పోవట్లేదు. ఇప్పటికీ అయ్యే లాంగ్వేజ్, అయ్యే మాటలు, అవే బూతులు, అవే సినిమా డైలాగులు తప్ప ప్రజల పనికొచ్చి మేము ప్రభుత్వం నెక్స్ట్ మేము ఫ్యూచర్లో ఒకవేళ అవకాశం కుదిరిన ప్రభుత్వం వస్తే 10 మందికి అన్నం పెడతాం, నీట్ గా పరిపాలిస్తాం. ఇలా ఈ కూటమి ప్రభుత్వంలో ఏది కాదు నీట్ గా ప్రజల దగ్గరికి వెళ్ళేటట్టు చేస్తాం. ఎటువంటి భూ కబ్జాలు లేకుండా ఉంటాయి, ఎటువంటి మాఫియా పనులు లేకుండా ఉంటాయి. ఈసారి ఎవరిని ఇబ్బంది పెట్టం, దొంగ స్కీముల్లో చాలా అవకతవకలు లేకుండా చేస్తాం. ఇలాంటి పనులు ఏం చేయాలి? రైతులకి పడికి అన్నం పెడతాం, ఆడపిల్లలకి అన్యాయంగా మంచి ఉద్యోగస్తులను కల్పిస్తాం. ఈ లేకుండా రప్ప మేము ఎంత చూస్తాం, మిమ్మల్ని వేసేస్తాం. రౌడీలకి ఏం పడుతుందండి? రౌడీ బుద్ధే పడుతుంది. ఫ్యాక్షన్స్కి ఏం పడుతుంది? ఫ్యాక్షన్ బుద్ధే పడుతుంది. వీళ్ళు అప్పటికి కూడా ఎప్పటికీ వైఎస్ఆర్సీపీ మారదు. వాళ్ళు ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎంత ఓడించి 11 సీట్లు పెట్టినా ఇంకా వాళ్ళకి సిగ్గు బిడుము ఏమీ అయితే ఉండదు. రైట్. గోపాల్ రెడ్డి గారు సార్ వినిపిస్తుంది నా మాటలు? చెప్పండి సార్. 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే యాక్టివ్గా ఉన్నారు, మిగతా 10 మంది సైలెంట్గా ఉన్నారు. ఏంటి కారణం? సైలెంట్ ఉందంటే వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది, 164 వచ్చింది. పాలన చేసేది కూటమి ప్రభుత్వం చేస్తుంది. 11 మంది ఎమ్మెల్యేలు ఏం చేయదు. 11 మంది ఎమ్మెల్యేల అసలు జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ పడితేనే పెద్ద రాద్ధాంతం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ వాళ్ళు క్రమబద్ధంగా గెలిచారా లేకపోతే ఇంకో విధంగా గెలిచారా అది వేరే విషయం. అంటే 164 మంది కరెక్టే సార్, మీరు చెప్పింది కరెక్టే అండి. వాళ్ళు 11 మంది కూడా ప్రజాప్రతినిధులే కదా, ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళే కదా సార్. 11 మీద 164 మంది కూడా ప్రజాప్రతినిధులే. వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో 11 మందికి ఉంటుంది కదా అంటున్నారు వాళ్ళు. సార్ మీరు నా మాట తెరచరికి మీరు ప్రశ్న వేసి నేనేం సమాధానం చెప్పేది? నాకు డౌట్ వచ్చింది సార్, అంటే వీళ్ళు ప్రజాప్రతినిధులు డౌట్ నేను 4 వాక్యాలు మాట్లాడుతున్నాను. వెల్కమ్ గోపాల్ రెడ్డి సార్, ప్లీజ్ సార్. వర్డ్ కి మీరు ప్రశ్నలు వేస్తే మేము కూడా సమాధానం చెప్పలేము. నేనేమంటానంటే 164 మందిలో కొంతమంది మినిస్టర్ అయ్యారు, 23 మంది. 23 మందిలో ప్రముఖంగా వినిపించేది నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారే. మీటింగ్ ప్రభుత్వం మీటింగ్ పెట్టాలన్నా లేకపోతే మంత్రివర్గ సమావేశం జరగాల ముందు బ్రీఫ్ మీటింగ్ లోకేష్ గారితో జరుగుతారు, తర్వాత అంతా అని మాట్లాడతారు. ఎవరు మినిస్టర్లకు ఎవరు సర్వాధికారాలు ఉన్నాయో లేదో మాకు ప్రజలకు అర్థం కాల, మిగతా ఎమ్మెల్యేలు కూడా అర్థం కాల. ఏమన్నా వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడితే వాళ్ళ ఎమ్మెల్యేల పైనే ఒక
దాని ఏమంటే నోటికి తాళం వేసే విధంగా ఉంది. మాకు అన్యాయం జరిగింది ఒక ఎమ్మెల్యే చెప్పుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా మా 11 మంది ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యేలకే ఆడ స్వాతంత్రం లేనప్పుడు, మాట్లాడే స్వేచ్ఛ లేనప్పుడు, వాళ్ళు డైరెక్ట్ గా పోయి మాకు ఇది కావాలని అడగలేనప్పుడు, వాళ్ళ ఎమ్మెల్యేల పైన వాళ్ళ కక్ష సాధిస్తా ఉన్నప్పుడు ఇంకా మాకు మా ఎమ్మెల్యేలు ఎటైనా ప్రజల మేలు కోరుకుంటారు. మాకు పాత్ర ఎంత అవసరమో ఎంత ఉండదో అంతా చేస్తా ఉంటాం మేము కూడా. అట్లని అక్కడే ప్రజలేమి ఆలోచన చేస్తారు. ఒకసారి ఎన్నికలు అయిపోయినాక 11 మంది ఎవరు ఉన్నారు, 124 మంది ఎవరు చూడండి. ఈ 124 మంది కుటుంబ ప్రభుత్వంగా ఏం ప్రజలకు చెప్పింది, ఏం వాగ్దానాలు ఇచ్చింది, ఆ వాగ్దానాల ప్రకారం వాడి పరిపాలన ఉండదు అది చూస్తారు. ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తారు అనేది కాదు. 124 మంది ఏం చేస్తారు, ప్రజలంతా కళ్ళు రిక్కిరించి చెవులు నుంచి ఏమైనా చేస్తారా, అదో 18 ఏళ్ల అమ్మాయి నుంచి 55 ఏళ్ల అమ్మాయి 58 ఏళ్ల వరకు నెల 15,000 ఇస్తారా, లేదా వాలంటీర్లు ఎందుకు 10,000 ఇస్తారా, లేదా ఏం చేస్తున్నారని అదే ఆలోచన చేస్తారు. ప్రజలు వాళ్ళ ప్రయోజనాల గురించి ఏం చెప్పి ఇప్పుడు రాష్ట్రం అంతా గుంతల రోడ్లని పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా రోజు ఉద్యమం చేశారు. ప్రజలు కూడా వాళ్ళ మాట నమ్మినారు. కానీ ఇప్పుడేమవుతుంది, అంతకన్నా ఎక్కువ గుంతలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ప్రజా సమస్య గురించి మాట్లాడాల, ఎత్తుకుంటే వైఎస్ఆర్సీపీని పూర్తిగా భౌతికంగా కానీ లేకపోతే పార్టీ పరంగానే ప్రజాస్వామ్యంలో ఉండేదాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తారు తప్ప మా గుంతుకులు ఏముందండి. మీ ప్రజలు మీ 124 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలు 11 మంది ఎటనే ఉండండి, 124 నియోజకవర్గాలు బాగుపడితే ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగుపడినట్టే కదా. వాళ్ళందరి అంటే మనము ఒక మేనిఫెస్టో సిస్టమ్ అండి ప్రజాస్వామ్యంలో. ఒక మేనిఫెస్టోలో ఏం చెప్పినాము, ఏ సంవత్సరం ఏం చెప్తున్నాము అనే దానికి ఒక ప్రణాళిక ప్రకారం సిద్ధం కాల. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా మాట్లాడితే కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నప్పుడు ఇతోధికంగా నిధుల వరద పారాలి మన ఆంధ్ర రాష్ట్రానికి. ఆ వరదల పారేకంగా నిధులు లేదు కొట్టుకునే ఈ రోజు మీరు నోట్ చేసుకోండి, కేవలం 6 నెలల్లోనే 63,000 కోట్లు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల్లో. అది రాను చిరికి గాను అని ఈ రోజు వచ్చేసి 1,24,000 వరకు చేరుకుంది. అంటే అప్పుడు మనం అనిందండి, జగన్మోహన్ ప్రభుత్వం అప్పులు చేసింది డిబిటీ సిస్టమ్ ప్రకారం ఊరికే నొక్కుతూ పథకాలన్నీ అనవసరమైన పథకాలు పెట్టినప్పుడు అన్ని పథకాలు కోవిడ్ 2 ఏళ్లు పోయినా పథకాలన్నీ కోవిడ్ టైంలో కూడా ఇచ్చినా గానీ మొత్తం అన్ని 5 ఏళ్లకి ఆయన 5 లక్షల కోట్లు 4 లక్షలు అప్పు చేశారు. వీళ్ళు 11 లక్షలు అన్నారు, 8 లక్షలు అన్నారు. మళ్ళీ శాసనసభ సభ్యులుగా వాళ్ళ ఆర్థిక మంత్రి ఎంతో చెప్పారు. ఇప్పుడు కరెక్ట్ గా 1.5 సంవత్సరం కాలేదు, ఇప్పుడు 1,80,000 కోట్లు జరిగింది. దీనికి ఎవరు బాధ్యతలు? అదనంగా ప్రభుత్వం ఏమైనా చేసిందా? చెప్పిన వాగ్దానాన్ని చేసిందా? అంటే మనము ఒక ప్రతిపక్షాన్ని లేకపోతే ఇంకో విధంగా కానీ మన పెద్ద గొద్దుతో 124 మంది మందబలంతో ఏమైనా చేయొచ్చు. డిపార్ట్మెంట్ లో వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయని మా నోరు కట్టివేయచ్చు, కానీ ప్రజల నోర్లు కట్టివేయలేరు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఎలా అయింది ఇంత అభిప్రాయము? ఎలా వచ్చింది ఇంత అప్పు? ఎలా వచ్చింది? ఎందుకు ఇలా జరగబోతోంది? ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు వచ్చారు తిరుపతికి, మేము కూడా ఆనందపడ్డాము. ఆయన వచ్చినాడు, 1 గంట 2 గంటలు 3 గంటల ప్రయాణం మామూలు అడవిలోకి వెళ్ళారు. లేదా తర్వాత ఇక్కడ కరకంబాడు రోడ్లో వచ్చారు. కనీసం వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కలలేని పరిస్థితి. వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ కళాశాల ఎమ్మెల్యే కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ కలలేని పరిస్థితి. లేకపోతే ప్రజలు పవన్ కళ్యాణ్ గుర్తించుకునే ఉన్నాడు తిరుపతిలో. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని, రక్తం లీటర్లు ఇచ్చేవాళ్ళు ఆయన బర్త్డేకి. కనీసం ఒక అభిమానిని లేదా ఒక పెద్ద లీడర్ని కలిసి ఏం జరుగుతుంది తిరుపతిలో అని వాళ్ళ నాయకుల దగ్గరికి పోలేక వాళ్ళ లోపల అంటే బయటకు మా అమ్మాయి మీడియా చెప్పలేరు, ఎందుకు ఇట్లా జరుగుతుంది సార్ మా పార్టీలోనే. కాకపోతే లోపల ఇది బాధపడతారు కదా. పవన్ కళ్యాణ్ అంటే నాకు కూడా కొన్ని బోల్డ్ గా మాట్లాడితే నాకు కూడా సార్ ఒక్క నిమిషం సార్, పవన్ కళ్యాణ్ అంటే నాకు కూడా మంచి అభిప్రాయం. ఒక్క నిమిషం, ఎందుకంటే నిన్న చిరిచరణ్ అనే కడప అమ్మాయి వరల్డ్ కప్ లో టోర్నమెంట్ గెలిచింది. పెద్ద యాడ్ చెరిగినాడులో చంద్రబాబు లోకేష్ రావు ఎక్కడ పోయినా పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కదా, ప్రోటోకాల్ పాటించారా? జనసేన కార్యకర్తలు బాధపడరా? జనసేన ఎమ్మెల్యేలు బాధపడతారు కానీ చెప్పలేరు. ఎందుకు జరుగుతుంది? పవన్ కళ్యాణ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటో పోవాలని ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది, చంద్రబాబు నాయుడు ఉంది, ఆనందపడతారు జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యేలు. ఎందుకు నిన్న అంత పెద్ద యాడ్లో అంటే పవన్ కళ్యాణ్ ఒక పద్ధతి ప్రకారం కట్టడి చేయాలనుకుంటారా? లేకపోతే ఈయన ఏమన్నా దూరంగా నేను కూడా పార్టీని బిల్డప్ చేసుకోవాలా, వచ్చే 2029 ఎన్నికలు నేను కూడా ఒక 50 సీట్లు 80 సీట్లో పోటీ చేయాలని ఈయన ఉన్నాడా? అక్కడ అర్థం కదా. అంటే మేము వాళ్ళ తరఫున మాట్లాడడం కానీ వాళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయి. ఏమన్నా చెప్పండి, ఒక మినిస్టర్ గా వచ్చిన వ్యక్తి, డిప్యూటీ వచ్చిన వ్యక్తి వాళ్ళ ఎమ్మెల్యే కలవకుంటే వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారా? లేదా మాకు ఒక ప్రజలకు జనసేన ఉండే వాళ్ళకి అనుమానాలు వస్తాయి. నిజంగా ఏమన్నా పని ఉండి నువ్వు రావద్దులే, నాకు ఆయన చెప్పుండొచ్చు శ్రీనివాసులు గారు తిరుపతి ఎమ్మెల్యే, నాకు పని వస్తుంది రాలేనే. కానీ ఇంకోటి కూడా ఈ రోజు ఉదయం
అమరావతి నుంచి వచ్చాడు తిరుపతికి, మధ్యాహ్నం వరకు ఉన్నాడు. మధ్యాహ్నం తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టేసి హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మళ్ళీ తిరుపతి ప్రత్యేక విమానం వచ్చింది. నిధుల దుబారా గురించి మాట్లాడతారు కానీ ఇది ప్రజలు ఒక 2 రోజుల్లో ఒక 10 అవర్స్ తిరుపతిలో ఉండింటే మళ్ళీ మరుసటి పలమనేరులో క్యాంప్ ఉంది. అంటే మనము చెప్పేది ప్రజల యొక్క ధనము దుబారా కాకూడదు అంటూనే మనం దుబారా చేస్తే బాధ్యత గల వ్యక్తి ప్రజల్లో కూడా ప్రజల తరఫున ప్రతిపక్షము లేకపోతే పాలకపక్షము ఎవరో ఒకరు అడగాలి కదా. అలాంటి ప్రజాస్వామ్యం బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే వాళ్ళ బాధ్యతను గుర్తు చేసే ప్రతిపక్షం బాధ్యతను చెప్తా ఉంటారు. కొంతమంది సరిగ్గా తీసుకుంటారు, లేకపోతే తన లోపాలను సరిదిద్దుకుంటారు. ఇదంతా పెద్ద మనిషిగా రాజకీయాలు చేసే వ్యక్తి నేను రాజ్యాన్ని పరిపాలన చేస్తాను నా చెప్పింది వేదం అంటే 5 ఏళ్ళకి ఒకసారి శాశ్వత చంద్రగిరి శ్రీకృష్ణదేవరాయల మాది ఏది ఉండదండి. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మనం ఏమి చెప్పే వాళ్ళు రిసీవ్ చేసుకునేదని పట్టలేదు. ప్రజల గురించి పోరాడండి. మా 11 మంది ఎమ్మెల్యేలు అవసరం, మీ 124 మంది ఎమ్మెల్యేలు ఏం కొడుతున్నారు, వాళ్ళు ఎలా పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు, ఎలా చంద్రబాబు నాయుడు గురించి ఆశిస్తారు అని ఆశించండి. నేను ఒకటే మాట్లాడుతున్నాను. నిన్నే చూశాను ఈనాడు పత్రికలో ఫ్రంట్ పేజ్ అంటే 60-70 లక్షలు అవుతుంది, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. పక్కన లోకేష్ గారు ఇద్దరు ఏం పక్కన ఇంకొక మినిస్టర్ ఇచ్చుండొచ్చు. లోకేష్ గారు తెలుగుదేశం వాళ్ళే అబ్బా కొడుకులే ఉండాల్సిన పనే ఉంది, ఆ నాన్న ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి కాదు కదా, ఎందుకే లేదు? ఇలాంటి ప్రశ్నలు మాకు వస్తాయి, మాకు వచ్చినా మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే అదే జనసేన వాళ్ళు ఎందుకు చెప్పలేరు? ఒక ఉద్యమం చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఏమన్నా అప్పుడే కూటమిలో లుకలుకలు ఏర్పడినాయా అనే అనుమానాలు మాకు వచ్చే కదా వాళ్ళకు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఏదో క్లెయిమ్ చేయాలి. ఒక ప్రోటోకాల్ ప్రకారము ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి ఆయనకుండే అధికారాలు, ఆయనకుండే సౌకర్యాలు, ఆయనకుండే సౌలభ్యాలు సక్రమంగా ఉండాలని మేము కోరుకుంటాం. అంటే డిప్యూటీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ కూడా ముఖ్యమంత్రి కదా ఆయన. పవన్ కళ్యాణ్ గారు మాకు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు మాకు ముఖ్యమంత్రి, ప్రతిపక్షానికి ముఖ్యమంత్రి కాదు, ఓన్లీ కూటమికే ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ ప్రజలకు ముఖ్యమంత్రి బాధ్యతగా ఉండాలని కోరుకుంటాం. వాళ్ళు చేసిన వాగ్దానాల బాధ్యతగా నెరవేర్చాలని కోరుకుంటాం. మనమే నేసారు నిన్నలు, ప్రజలు కూడా నమ్మారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి అనవసరమైన పక్కన నమ్మే వాళ్ళని గెలిపించారు. ఇప్పుడు మీరు చేస్తుందేంటి? మీరు కూడా అదే విధంగా అప్పులు చేస్తున్నారు కదా. మీ పలుకుబడి ఏమైంది? ఢిల్లీ నుంచి ఎందుకు నిధులు తేలేకపోతున్నారు అనే బాధ వ్యధ ప్రజల్లో ఉంది, మాలో ఉంది, అందరిలో ఉంది. దీని ఎలా సమాధానం చెప్తారు సార్? రైట్. ఒక్క శ్రీనివాస్ గారు విన్నారు కదా గోపాల్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలు. నేను చెప్తానండి, అన్ని ఒక్కొక్కటి దాని సమాధానం చెప్తానండి. గోపాల్ రెడ్డి గారు బాగా ఏదో మొత్తం స్క్రిప్ట్ రాసుకుని వచ్చారు. ఈ నాయకులు పాపం ప్రశ్నించకపోయి ఈయన కొద్ది గొప్ప మాట్లాడుతున్నారు పార్టీ తరపుని. ఈ పాటి గొంతు మీ ఎమ్మెల్యేలు ఇప్పినా సరే కొద్దిగా మాలాంటి వాళ్ళకి ఒక ఓరట్ ఉన్నాం. మేమేంటి ఎక్కడ నేను తప్పులు చిన్న ఉన్నాయా సరిదిద్దుకోవాలి మాకు అనిపించను. మీరు ఇందాక మాట అన్నారు, రోడ్లు ఎక్కడికి మా ఏమిలో గోతులు అన్నారు, ఇప్పుడు రోడ్లు గోతులు ఉన్నాయన్నారు. గోతులు ఉన్నాయని మీరు అంటే సరిపోదు. మీరు గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలో ఒక్క ఎమ్మెల్యే అయినా సరే మీడియా ముందుకు వచ్చి మా ఊర్లో కానీ లేదా మా నియోజకవర్గంలో కానీ పక్క జిల్లాలో కానీ పక్కకెళ్ళే ఊర్లో కానీ ఒక గొయ్యి ఉందని ఒక్క ఎమ్మెల్యే వచ్చి ఎక్కడైనా చూపించారా మా దృష్టికి? అంటే అంత నీట్గా ఉన్న వాళ్ళు చెప్పడానికి ప్రశ్నించడానికే ఎక్కడ తోవలేకుండా చేస్తున్నాం. మీలాంటి ఏదో పాపం డిబేట్లకు వచ్చినాడు తప్పక చేకి గోతులు ఉంటాయి. ఈ రాష్ట్రంలో రోడ్లు ఎంత స్పష్టంగా ఎంత నీట్గా వేసుకెళ్తున్నాం మాకు తెలుసు. విలేజ్ల్లో ఎప్పుడు కనీ విని వరకు మట్టి రోడ్లకి మీ ప్రభుత్వం వదిలేస్తే అవి కూడా మేము వేసుకెళ్తున్నాం. ఎక్కడ రోడ్లు ఏంటాయి ఇంకా ఇప్పుడు కరెంట్లు ఇస్తున్నాం. ఇలాంటి మంచి పనులన్నీ మేము చేస్తున్నాం అయ్యా, మీలాగా కాదు. నెక్స్ట్ అంటారు అప్పులు అంటున్నారు, మాకంటే ఎక్కువ అప్పు చేశారు అంటున్నారు. మేము చేసిన అప్పులు మేము చాలా పర్ఫెక్ట్గా దారిలో పెట్టుకెళ్తాం. మీ నాయకుడు చేసిన బొక్కలన్నీ కోర్చలేక దానికోసం ప్రజల యొక్క భారం మీద పడిపోతుంటే ఇమీడియట్లీ ప్రజలకు ఏదైనా చెయ్యాలి. మీరు దొంగ చేసి పోయారు చూసారా, అవన్నీ కవర్ చేయడం కోసం అప్పులు చేస్తాం. దానికి క్రమేపీ తగ్గించుకుంటూ వస్తూ అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్రంలో సంక్షేమం తెస్తూ దాని మీద మళ్ళీ పెట్టుబడి నుంచి కొద్దిగా లాభాలు తీస్తూ అప్పులు తగ్గించుకొస్తాం తప్ప ఇంకెక్కడన్నా 3 సంవత్సరాలు ఉన్నాయా మాకు? ఇవన్నీ చేసుకొస్తున్నాం. మీ నాయకుడు చిత్తశుద్ధితో ఉంటే నిజంగా చెప్తున్నానండి, ఏదో వచ్చి అడగమనండి, చెప్తాం ఎందుకు చేసాం అప్పు, దేనికి చేసాం అని చెప్పి. మీ నాయకుడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పులు పాలు చేసేసి ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి మీ వాళ్ళకి కాంట్రాక్టులు రకరకాల స్కీములను పెట్టి డ్రామాలు ఆడి వేల కోట్లు లెక్కరమైపులను దోసుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే దాన్ని ఒకటి కూర్చుకుంటూ ప్రజలకు సమాధానం చెప్పుకుంటూ అనుకున్న ఏ అయితే మా సూపర్ శిక్షణ ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం ఇలా కూటమి ప్రభుత్వం అంత గొప్పది. నెక్స్ట్ మీరు అంటారు పవన్ కళ్యాణ్ గారు ఫోటోలో లేరే, చంద్రబాబు నాయుడు ఆయన ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు పోజ్ ఇచ్చే టైపు కాదు.
ఎక్కడు నక్సలైట్లు ఉన్న ఏరియాల్లోని పెద్ద పెద్ద మాఫియా ఉన్న ఏరియాలోకి వెళ్ళి తిరుగుతున్నాడే ఒక్కడు ఒంటరిగా. ఏడాడైనా మీ జగన్మోహన్ రెడ్డి అరకు వెళ్ళాడా? ఏడాడైనా మీ జగన్మోహన్ రెడ్డి పాడేరు చింతపల్లి వెళ్ళాడా? ఏడాడైనా నల్లమల్ల అడవులకు మీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా? భయం తాడేపల్లికే పరిమితం అయిపోయి ఉన్న నాయకుడు మీ నాయకుడు చెప్తారా? ఏదో ఒక డిప్యూటీ ఒక ముఖ్యమంత్రి తనీడో వాళ్ళు ఆశీర్వదిస్తున్నారు, మిగతా నేను రాష్ట్రానికి గాలి కొరకు నా పనులు నేను చేసుకుంటానని చెప్పేసి ఇంత తుఫాన్ టైంలో కానీ ఇప్పుడు ఈ మంచు కురిసే టైము వర్షం నిన్నగాక మొన్నే వరదలు ఆగాయి. అవన్నీ డేంజర్ రోడ్లలో నడుచుకొని చెరువులు దాటుకుంటూ ఆయన అంత ప్రాణాలు తెగించి ప్రజల కోసం పాటుపడుతుంటే మీకు ఎంతసేపు ఏం కావాలి? ఫోటో ఉందా? పవన్ కళ్యాణ్ పక్కన ఈ చంద్రబాబు నాయుడు ఉన్నాడా? ఈ పైన ఈ స్టేజ్ మీద పక్కన కూర్చోబెట్టి ఇవన్నీ మీకెందుకు మీరు అంత సపోర్ట్ చేశారు కదా, ఎందుకు మిమ్మల్ని మర్చిపోతారు మీ నాయకుడిని అనేది అది మా బాధ. ఎవరు నన్నా నాయకుడు మమ్మల్ని మర్చిపోలేదు, నాయకుడు మమ్మల్ని పక్కన పెట్టలేదు. మా నాయకుడు కొద్ది తగ్గున్నాం. మేము చేసే పనులని మా నాయకుడు చేసుకుపోతున్నాడు. మా కోరుకున్నది ఏంటి? మా ప్రభుత్వం రావాలి అని ఒక కోరిక జగన్మోహన్ రెడ్డి దించాలని పోరాటం చేసాం. అయిపోయింది. మేము ప్రశాంతంగా ప్రభుత్వాన్ని ఎంజాయ్ చేస్తాం. మాకు ఏ లోటు లేదే, మాకు ఏ లోటు లేదు. మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. మాకు ఇచ్చే గౌరవం మాకు ఇస్తున్నారు. మేము చేసుకోవాల్సిన పనులు చేస్తున్నాం. మేము చేయవలసిన సహాయాలు జనాలు చేసుకెళ్తున్నాం. మాకు పదవే ముఖ్యం కాదు. అప్పుడు పదవి లేదు, ఇప్పుడు పదవి లేదు. మా పదవే కాదు. ఏది ఇలాంటి టైంలో ఎంపీ సీట్ ఇచ్చారు మా పవన్ కళ్యాణ్ గారు పిలిచి చాలదండి. అన్ని రోజులు అందరికీ మా దాంట్లో 150 మంది 120 మంది ఉన్నారు. ఒకళ్ళు సంతోషపరుచుకుంటూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇబ్బంది మేము జనసేనలో కరుగట్టు నాయకులు. మాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనతోనే ఉంటామన్న సంగతి ఆయన తెలిసి మా ఇంట్లో ఎక్కడికి పోరని చెప్పి మాకు కొంతమంది పదవులు లేవు. కొంతమంది పదవి లేకపోతే ఇబ్బంది పడి అలాంటి వాళ్ళకి ఇచ్చారు పదవులు. మీరు భలే చెప్తున్నారు. మేము పదవి ఇచ్చారనో పదవి లేదనో భయపడే ఎప్పుడు మా గొంతు పోరాటం పక్కనే ఉంటుంది. రేపు పొద్దున్న ఎప్పుడైనా రాష్ట్రానికి అన్యాయం ఎవరైనా చేస్తే మళ్ళీ ఇలాగే మాట్లాడుతాం తప్ప అలాగే మీకు విషయం చెప్పమంటారా? మీ వైఎస్ఆర్సీపీలో నాలాగే ఎవడన్నా గట్టిగా మాట్లాడి పదవి లేకపోతే ఈ బడి పక్కపాటిలో పారిపోను. నేను ఆంటోడు కాదు. పదవి వచ్చినా లేకపోయినా అప్పుడు ఎలా గొంతు ఉంది, ఇప్పుడు అదే గొంతు. మా అన్న పవన్ గారు ఏగ వాళ్తే ముందు గుండెట్టెట్టుడు ముక్క శ్రీనివాసరావు తెలుసుకొని మీకు ఆ టైపు నాయకులందరూ జనసేనలో ఉన్నారు. జనసేనలో పదవులు అడ్డెట్టుకొని కోట్లు సంపాదించిన నాయకులు అయితే లేరు. ప్రజల కోసం పోరాడే వాళ్ళు, ఆడపిల్లల కోసం పోరాడేవాళ్ళు, రైతుల కోసం అన్యాయాన్ని పిడికిలు బిగించి విప్లవ భావాలతో నిలదీసేవాళ్ళు జనసేన నాయకులు తెలుసుకొని మేము ఎప్పుడు ఇలాగే ఉంటాం. ఒక విప్లవాదంతో నడుచుకుంటాం తప్ప పదవుల కోసం ఫీల్ అవ్వం. మీ నాయకులకి మీకు ఫోటోలు కావాలి, పోజులు కావాలి, బిల్డప్లు కావాలి, షూటింగ్లు కావాలి. మాకైతే వద్దు. మాకు ఒక్కటే సంక్షేమం. ప్రజలకి పట్టిడను నోటికాడికి వెళ్తుందా లేదా? రైతు కష్టం వస్తే అక్కడ మా నాయకుడు ఉన్నాడా లేదా? ఒక మాడుమూర పల్లెటూరులో ఒక రైతు కష్టం అక్కడ ఉన్నాడా లేదా? ఆ టైప్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిది. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేదు, పవన్ కళ్యాణ్ గారి పేపర్ లో లేదు. మాకెందుకు ప్రధాన నాయకులు? మీ నాయకులు సోయింగ్ ఉన్న నాయకులం కాదు, నిజాయితీ గల నాయకులు. గోపాల్ రెడ్డి గారు తెలుసుకోండి. మీలా కొంత కనీసం మీ ఎమ్మెల్యేలు ఒక్కరిప్పుడే సరే మేము సమాధానం చెప్పను. భయపడిపోయి దాక్కుంటూ పోయారు. వాళ్ళ మీద కేసులు ఇంతకుముందు గతంలో ఎన్నో కేసులు ఉన్నాయి కనుక ఎక్కడ లోపల దోసేస్తారని భయంతో సైలెంట్ గా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఒరే బాబు నేనే మీ ఇంట్లో మీరు దొంగండి, మీరు జైలుకి వెళ్ళిపోతున్న తీసుకొచ్చే శక్తి నాలో లేదు, నేను రక్షించలేను. మీరు సైలెంట్ గా ఉంటే మళ్ళీ ఎవడో ఏమి చేయడు అని నిమ్మకి నీరెత్తినట్టు కామ్ అయిపోయారు మీ నాయకులు. మీరు సైలెంట్ గా ఉంటే వాళ్ళు ఎవరు ఏమనరు అనమాట. సైలెంట్ గా ఉంటే వాళ్ళు ఎన్ని అన్యాయాలు చేసినా మా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రమ్మనండి వచ్చి గొంతిప్పనండి సార్. వచ్చి గొంతిప్పనండి. అసెంబ్లీ రమ్మనండి. వాళ్ళకి మంచి కుర్సీ వేసాం, ఒక మంచి మైక్ ఇచ్చాం, మంచి ఫుడ్ పెడుతున్నారు, మంచి వాటర్ బాటిల్ ఇస్తున్నారు. వచ్చి మాట్లాడామండి సార్. అసెంబ్లీకి ఎందుకు రారండి? ఏ భయమా? ఇంతమందితో గెలిచారు భయమా? ప్రజలకు సమాధానం చెప్పరా? ప్రజానాయకులు కాదా మీరు? దొడ్డుదారిని గెలిచారా? దొంగోట్లతో గెలిచారా? నిజాయితీగా గెలలేదా? దేనికి భయం? వచ్చి మాట్లాడండి. ప్రజల ముందుకు వచ్చి ప్రజా సంక్షేమంలో ఈ ప్రజా పోరాటం చేయండి. చట్టసభల్లో మాట్లాడమనండి. ప్రజలు వింటారు. చట్టసభల్లోకి వచ్చి ఏమయ్యా పవన్ కళ్యాణ్ నీ ఫోటో లేదు, ఏమయ్యా పవన్ కళ్యాణ్ నీ ఫోటో లేదు, ఏమయ్యా పవన్ కళ్యాణ్ నీ పేపర్లో అప్పుడు మాట్లాడమన్నారు. చట్టసభల్లోకి వచ్చి జనాలు ఎక్కువ మంది వింటారు. మీలాంటి వాళ్ళు ఎందుకు ఎంత గొంతు చించుకునే అనవసరం? గోపాల్ రెడ్డి గారు నిజంగా ప్రజలతో కల్పించుకునే ఏ నాయకుడైనా సరే ప్రజల ముందుకు వచ్చి చట్టసభల్లో ఎవరైతే మాట్లాడతాడో వాడే నాయకుడు, వాడే దమ్మున్న నాయకుడు, వాడే విప్లవ భావాల ప్రజా సంక్షేమం కోరుకున్న నాయకుడు. రైట్. గోపాల్ రెడ్డి గారు మరో ప్రశ్న. ప్రజా దర్బార్ జరుగుతుంది. శ్రీనివాస్ గారు చెప్పినట్టు ప్రజా దర్బార్లు ఎక్కువగా ఈ భూ కబ్జాల కేసులకు సంబంధించి వినతులు ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు చాలామంది ప్రజాప్రతినిధులు. గత ప్రభుత్వంలో చాలామంది భూములు కబ్జా చేశారంటూ దాని మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు సార్. అలాగే మీ అధినేత దాదాపు 5,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసే ఉద్దేశం కూడా ఉంది. 2027 నుంచి ఒక టాక్ వినిపిస్తూ ఉంది సార్. ఏంటి వీటి గురించి అప్డేట్స్ ఏంటి సార్?
సార్ ఇప్పుడు ఉమ్, నేను శ్రీనివాస్ గారు ఎంత వాదిస్తున్నా నేను శ్రీనివాస్ గారిని ఏమనలేదు, పవన్ కళ్యాణ్ కూడా నేనేం ఒక్క మాట కూడా విమర్శించరా. పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంపార్టెన్స్ తగ్గింది అని ఒక మాట అన్నా. తగ్గలేదు వాళ్ళు అంటున్నారు మాకు సార్ బాగుందంటే ఆయన. మాకే విమర్శించము. తగ్గలేదు మీకు అంటున్నారు. వాళ్ళు మాకు గోపాల్ రెడ్డి గారు, మీకు అనిపిస్తుందంటే సార్ ఈ రోజు ఒకే మాట అండి, ఒక్క మాట గోపాల్ రెడ్డి గారు, ఒకే ఒక్క మాట ఒకే ఒక్క మాట గోపాల్ రెడ్డి గారు, ఒక్క మాట ప్లీజ్. ఆయన ఒక్క మాట చెప్తానండి. అధికారం ఉంది కాదు సార్. ఆగండి, ఆగండి. ఆ, గోపాల్ రెడ్డి గారు ఒక్క మాట అండి, ఒక్క మాట. మీరు పవన్ కళ్యాణ్ గారికి ప్రాధాన్యత తగ్గింది అంటారు. ఈ విషయం తెలుసా మీకు? ఈ రోజు సీఎం, ఒక రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారి కంటే, వాళ్ళ తనయుడు నారా లోకేష్ కంటే హైయెస్ట్ సెక్యూరిటీ, హైయెస్ట్ పోలీస్ బందోబస్తు, హైయెస్ట్ ప్రోటోకాల్ ఉన్నది ఒక పవన్ కళ్యాణ్ గారికి తెలుసుకొని. అది ఎక్కడ తగ్గినట్టండి? నిజంగా తగ్గితే చంద్రబాబు నాయుడు ఇంతమంది సెక్యూరిటీ ఇస్తారా? 4 గన్మెన్లు వేసుకుని మామూలుగా అందరి మేస్ట్లో వెళ్ళిపోయాను అడుగుతాడు. అలా ఉందా? చంద్రబాబు నాయుడు గారి కంటే హైయెస్ట్ సెక్యూరిటీ, రోజు ప్రోటోకాల్, అన్నికంటే ఎక్కువ కార్లు ఇవాళ పవన్ కళ్యాణ్. సార్ మీరు భలే ఉండాలి. ఆయనకి ఎక్కడ ప్రాధాన్యత తగ్గుతుంది? మీరు అనుకుంటున్నారు మీకు అంతే. ఆయనకి విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో పెద్ద యాడ్లో 26 కోట్లు పెట్టి యాడ్ వేస్తే వాళ్ళిద్దరే ఉన్నారంటే మీకు ప్రోటోకాల్ బాగుందంటే మాకేం ఇబ్బంది? వాళ్ళే చెప్తున్నారు కదా సార్, ప్రోటోకాల్ ఓకే, మాకు ఫోటో. ఒక విషయం అండి ప్లీజ్ సార్. ఇప్పుడు తిరుపతి నుంచి రేణిగుంట నుంచి రైల్వే కోటరీకి 52 కిలోమీటర్లు, 52 కిలోమీటర్లలో ప్రయాణం చేయాలంటే 2 అవర్స్ పడుతుంది ఈ రోజు. అంటే నేను వారం రోజుల కింద 2 సార్లు పోయినాను. వారం రోజుల కింద అంటే గుంతలు లేవు అంటే ఉన్నాయి కాబట్టి గమనించినా కాబట్టి నేనే మళ్ళీ పలాస లేకపోతే తూర్పుగోదావరి జిల్లా గురించి మాట్లాడాల. మేమున్న దాంట్లో హైవేలో తిరుపతి నుంచి హైదరాబాద్ పోయే రూట్ లో రేణిగుంట రైల్వే కోడూరే 52 కిలోమీటర్లు 1.5 గంట మినిమం పడుతుంది ఎవరు పోయినా. అంటే మీరు చెప్పేది ఆ ఘాట్ రోడ్ లోకి ఎంటర్ అయ్యే దగ్గర నుంచి రోడ్ సరిలేదంటారు, అంతేనా? మంగళం దాటి ఆ ఘాట్ రోడ్ లోకి కోడూరండి 40 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు 1.5 గంట పోతుంది. రైట్. ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు, సార్ ఏమన్నారంటే శ్రీనివాస్ గారు అనేది ఏంటంటే, రైట్ రోడ్లు బాగలేదంటున్నారు, ఇంకో కామెంట్ అంటున్నారు కదా. నిన్న పవన్ కళ్యాణ్ వచ్చారు, మీ నేతలు ఎవరైనా వచ్చేసి వైసీపీ నేతలు ఆయన అడగచ్చు కదా, నిలదీయచ్చు కదా అడుగుతున్నారు ఆయన. శ్రీనివాస్ గారు సార్ ఒక్క మాట ఏంటండి చెప్పండి. కాళాస్త్రిలో జనసేన నేత వాళ్ళ డ్రైవర్ ను హత్య ఎవరు చేశారు తెలియదు కానీ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు మన పవన్ కళ్యాణ్ కలిసి అయ్యా బాధ చెప్పుకోవాలని. పోలీసు వాళ్ళు రాణిలా ఆయనకి తిరుపతిలో ఒక పెద్ద నాయకుడు ఉన్నాడు శ్రీనివాస్ మాదిరి కిరణ్ అని, ప్రాణం అట్లా మెడకోసేసుకుంటాడు జనసేన అంటే. ఎమ్మెల్యే గారు శ్రీనివాసులు శ్రీనివాసులు రాలేకపోయారు అంటే వాళ్ళ కార్యకర్తలే రాలేదా పవన్ కళ్యాణ్ చూద్దామని? ఎయిర్పోర్ట్ కార్డు చూశారు, అయిపోయింది, మీరు రావద్దన్నారు. ఈ రోజు పలమనేరు అంటే ఒక్కరోజు గ్యాప్ తో హైదరాబాద్ తిరుపతి అంత పోయినప్పుడు ఏడైనా నాయకులు ఎవరు జగన్మోహన్ వచ్చిన నాయకులు వస్తారు కలవాలని. కలవలేని స్థితి ఎందుకు తెచ్చింది? నిన్న వచ్చారు సారు, నిజంగానే ఒక సినిమా స్టార్, నిజంగానే ఎంత అందంగా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ అంత అందంగా కనపడ్డాడు డ్రెస్ లో, సినిమాలో కూడా అంత అందంగా కనపడు. తిరిగారు. ఈ దొంగలన్నీ పట్టుకునింది కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోనే. ఒక్క దొంగ పట్టుకోలే, ఒక టన్ను కూడా ఇప్పటి వరకే ఈ 1.5 సంవత్సరంలో. ఈ మొత్తం అంతా క్యాప్చర్ చేసి ఏ సంవత్సరం పట్టుకుని దొంగ పైన ముద్రేసిందంతా ఇదంతా పవన్ కళ్యాణ్ ఎత్తుకున్న ముక్క కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో పక్కన నుంచి స్వాధీనం చేసుకున్న ముక్కలు ఆయన ఎత్తుకున్నాడు కాదనలా. నేనేమంటే వాస్తవం మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ పై ఆయనకు అభిమానం ఉంటుంది, నా పార్టీ పైన నాకు అభిమానం ఉంటుంది. గుంతలేదేమని శ్రీనివాస్ గారు ఎలా చెప్తారు? వాటిల్లో గుంతలే నేనే చెప్తా, మా ఊర్లో ఉన్నాయా? తిరుపతి నుంచి రైల్వే కోడూరు దానికి ఉన్నాయి చెప్తున్నా. ఉండాయని అంటే ఇంకెవరు వాళ్ళెవరు రమ్మనండి, ఎవరున్నా తిరుపతి నేను దుర్గొంపోతాను. వాళ్ళ జనసేన నాయకులు పెద్ద మంచి నాయకులు కానీ వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. అంటే పరిపాలనలో ఉండే వాళ్ళకి కొద్ది హద్దులు ఉంటాయండి. మేము లోపాలు ఇస్తే చాలా సులభం, లోపాలు ఇచ్చి చూపాలంటే చాలా సులభం అవుతుంది. కానీ పరిపాలన ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతూ ఉంటది. నేనేమంటాను, మీ ఎమ్మెల్యే కూర్చొని పక్కన కూర్చొని పెట్టుకో. తిరుపతి ఎమ్మెల్యే తిరుపతి ఎక్కడ వచ్చావు నువ్వు? మీ శ్రీనివాసులు గారు మీ పక్కన కూర్చుంటే ఏమవుతుంది? మాట్లాడినండి ఆయన కూడా ఇలా జరుగుతుందని. లేదా కాళాస్త్రి ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మీ కూటమి ఎమ్మెల్యే బొద్దల సుధీర్ రెడ్డి ఎందుకు రాలేకపోతున్నాడు మీ దగ్గరికి? ఎందుకు సెంటర్ లో ఒక ఆర్టీస్ ఎందుకు ఏర్పడుతున్నాయి అనేది ప్రజల భావన, వాళ్ళ మనసులో తొలిచే ప్రశ్నలు. మేము అడుగుతాం ఒక బాధతో, పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, మా డిప్యూటీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కి చరణికి 3 కోట్ల 2.5 కోట్లు ఇచ్చారు, ఆనందం. ప్రభుత్వం ఆదరించింది ఒక క్రీడాకారిని. ఆ క్రీడాకారిని మీద పెద్ద యాడ్ వేశారు. యాడ్ వేసిన పవన్ కళ్యాణ్ ఫోటో కూడా చంద్రబాబు నాయుడు ఉంటే బాగుండని మేము కూడా అనుకుంటాం. ఒక వ్యక్తిగా లేదు పెట్టలేదంటే నారా కూడా ఉంటుంది కదా,
నారా లోకేష్ కూడా వన్ ఆఫ్ ది మినిస్టర్. నాట్ మనం కంపేర్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ స్థాయి పెద్దది. స్థాయి పెద్దదైనప్పుడు స్థాయి చిన్నవాళ్ళు పక్కనే చేసి ఏదో మనకు కొడుతుందని మనం వేసుకుంటే ఎట్లా? వాడు మేము బాధపడలేదు, మాకు అంతా బాగుండాలి. ఇప్పుడు ఇంకోటి సార్ శ్రీనివాస్ గారు, నిన్న తిరుపతి పక్కనే ఒక చెరువు తీగిపోయి దాదాపు 400 గొర్రెలు చనిపోయి, పెద్ద చెరువు, చాలా పెద్ద చెరువు అది. చాలా మంది నిరాశ అయిపోయారు, పుట్టుకోబోతాడు. చూడు వీడియోలో చూసింటారు. ఏమో ఆ రోజు సాయంత్రం 2 గంటలకు మధ్యాహ్నం మీటింగ్ అయిపోయింది కదా, ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్ని ఆఫీసులు తిరిగేసాడు. 2 నుంచి నెక్స్ట్ రోజు మళ్ళీ తిరుపతిలోనే ప్రోగ్రామ్ ఉంది కదా పలంనేరులో. ఏం పోయి ఒకసారి ప్రజల కష్ట సుఖాలు ఎలా పోయినాయి, మీకు గొర్రెలు చనిపోయినాయి, మీకు ఏమి ఇబ్బంది పడినారు అన్ని. పాపం గొర్రెలు మేపుకునే వాళ్ళంటే చిన్న పేద రైతులు సార్ వాళ్ళు. వాళ్ళ దగ్గర మేము విచారించి ఎంత బాగుండు. ప్రజలు కోరుకున్నారు పవన్ కళ్యాణ్ తిరుపతికి వస్తారు, మా దగ్గరికి వస్తారు, మా ఎమ్మెల్యే సత్యవేడి ఎమ్మెల్యే తీసుకొస్తాడు అనుకున్నాడు. ఏమో సత్యవేడి ఎమ్మెల్యే రాలేకపోయా, భద్ర సుందరి రాలేకపోయా, తిరుపతి ఎమ్మెల్యే రాలేకపోయా. ఎమ్మెల్యేలు పక్కలేనప్పుడు ఇంకా ప్రజల సమస్యలు ఎవరు చూడాలండి? మేము అడిగితే శ్రీనివాస్ గారు మా సార్ వచ్చాడు, హైదరాబాద్ విన్నాడు, రైట్ అడగ పొద్దున్నే మళ్ళీ పల్లెరు కూర్చోడం నేనే మాట్లాడేది. ప్రజలు కోరుకుంటారు సార్, ఒక ప్రమాదం రమ్మంటారు. మీరెందుకు వెళ్ళలేదు? ఎవడో చెప్పిన మాట్లాడేసి డ్రామాలు ఆడితే అయిపోదు సార్. గోపాల్ రెడ్డి గారు మీకు విషయం చెప్తాను. ప్రభుత్వం లేదు కదా, స్టార్టింగ్ ఏమన్నా ప్రభుత్వం లేదు సార్. ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం లేదు సార్. లేదా ప్రతిపక్షం అంటే సార్, ప్రతిపక్షం అంటే సార్ ప్రజల సమస్యలు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేదు ప్రతిపక్షం కదా సార్. మరి రేపు అసెంబ్లీ పెట్టినప్పుడు వచ్చి ఎన్ని సమస్యల మీద మీరు మాట్లాడచ్చు కదా సార్ అంటారు. సరే సార్, అసెంబ్లీ సాక్షిగా ప్రజలంతా చూస్తారు కదా, లైవ్ చూస్తారు కదా, ధైర్యంగా మాట్లాడే రోజు మీరు గొంతెత్తండి. వాళ్ళు కోరుకునేది అదే కదా, వాళ్ళు అడుగుతుంది అదే. శ్రీనివాస్ గారు మాట్లాడారు, ప్రజల దగ్గరికి పోయినారు. ఎక్కడైతే చెరువు తిరిగిందో, ఏ పల్లెలు అయితే ఎఫెక్ట్ అయినాయో అన్ని పల్లెలు నిన్న ఉదయం నుంచి సాయంత్రం 4 వరకు మా ఎంపీ గారు గురుముఖిగా తిరిగారు. అదొక బాధ్యత. తిరగడంలో పెద్ద గొప్పతనం కూడా కాదు. తిరిగిన సమస్యలు వాళ్ళకు ఆర్టీఓలు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ఎస్పీలు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవచ్చు. పవన్ కళ్యాణ్ పోవాల్సిన పనిలే. ఏం జరిగింది? తిరుపతిలో వాకప్ చేయొచ్చు. ఎయిర్పోర్ట్ లో కూర్చొని ఏం జరిగిందయా, ఇంతమంది జరిగిందని వాకప్ అన్న చేయాలి, లేదా ప్రజలకు హామీ అన్న ఇవ్వాలి. పోయే టైం లేదనుకోండి, లేదు మేము పరిశీలిస్తాము, కలెక్టర్లు పంపిస్తాము. ఓకే గోపాల్ రెడ్డి గారు, మీరు అసలు విషయం నాది పక్కన పడేసి వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. నేను అడుగుతుంది ప్రజాదర్బార్లు ఈ భూ కబ్జాల కేసుల నుంచి ఎక్కువ వినతులు వస్తున్నాయి సార్. అలాగే మీ సార్ 5,000 కిలోమీటర్ల పాదయాత్ర అంటున్నారు, దీని గురించి కూడా చెప్తే వినాలని ఉంది. ఏంటి దీని సంగతి? సార్ పాదయాత్ర గురించి నాకైతే ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్. ఇప్పుడు ఎన్నికలు లేవు. పాదయాత్రలో 2027లో 2027లో చేస్తారు. చెప్పలేమండి. ఫ్యూచర్ లో ఎన్నికలు జరుగుతాయా, లేకపోతే ఏమన్నా రాష్ట్రపతి రూల్ పెడతారా, లేకపోతే ఇంకోటి జరుగుతుందా? ఏం ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఉంది, సఖ్యతగా ఉన్న వాళ్ళు ప్రభుత్వం జరుగుతుంది. సఖ్యత లేకుండా ఏమవుతుంది? మోడీ గారు కూడా రాబోయే రోజుల్లో మొత్తం దేశం అంతా మనకు మెజార్టీ వస్తారంటే ఒక విధంగా ఉంటారు, లేదా అత్యవసరం మెజార్టీ వస్తారంటే జగన్మోహన్ రెడ్డితో బాగుంటాడు, పవన్ కళ్యాణ్ తో బాగుంటాడు. ఎవరు అవసరమైతే ఆయన మళ్ళీ ఇంకొకసారి ప్రధానమంత్రి కావాలని ఆశ ఉంది మోడీ గారికి. ఎవరు అవసరం, ఎవరు ఎంపీలు ఎక్కువ అయితే కేసీఆర్ తో కూడా బాగుంటారు. ఒక్కటిసారి డైరెక్ట్ సూర్యప్రసాద్ సార్ కూటమి ప్రభుత్వంలో తెలియజేసి ఉంది కదా, పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, లేకపోతే అందరూ ఉన్నారు కదా. హైదరాబాద్ లో ఎన్నికలు జరుగుతుంటే కూటమి తరఫున ఎందుకు ప్రచారం చేయలేదు? అక్కడే పోయినారు కదా, బీహార్ ఎందుకు పోయినాడు లోకేష్ గారు? ఆల్రెడీ సపోర్ట్ చేశారు కదా సార్, జనసేనకు సంబంధించిన నేతలు సార్, జనసేన నేతలు సపోర్ట్ చేశారు కదా సార్. తప్పేటే మీకు ఎందుకని ఈ బాధ నాకు అర్థం కాదు. మా సత్తా ఏటో మాకు తెలుసు, మేము ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ నగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలుసు. మీ నాయకుని వెళ్ళి పాప మా కేటీఆర్ సపోర్ట్ చేయమని జగన్మోహన్ దోస్తులు కదా. మీరు మాట్లాడింది కూడా కూటమి కాకపోయినా వాళ్ళంతా స్నేహితులు కదనే మాట్లాడారు కదా. ఆయన జనసేన ఆయన కూడా అదే అడుగుతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ జగన్ ఒకటే కదా సార్, పోయి సపోర్ట్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. ఇప్పుడు మేము ఎప్పుడు ఆయన మాకు ఫ్రెండ్ అని చెప్పలా, ఆయన కేసీఆర్ లేకపోతే కేటీఆర్ మాకు ఫ్రెండ్ అని చెప్పలా. కాకపోతే వాళ్ళే ఓడుతున్నారు ఎక్కువ. మేము అన్ని టీడీపీ స్కూల్ అంట, బీజేపీ ఎమ్మెల్యే అదే స్కూల్ అంట, టీడీపీ స్కూల్ అంట, టీఆర్ఎస్ అదంట, కాంగ్రెస్ స్కూల్ కూడా ఆయన ముఖ్యమంత్రి కూడా ఆడైపోయా. కాబట్టి ఆయనకు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయాలన్నా
ఆ రెండు మేమాల్స్ లో ఉన్నారు టీడీపీ వాళ్ళు. రేవంత్ రెడ్డి వాడు స్కూల్ నుంచి వెళ్ళాడు. మీకు అసలు తెలియదేమో, ఆల్రెడీ జనసేన నాయకులు వెళ్ళి అక్కడ మా బీజేపీకి సపోర్ట్ చేసి రోజుకి ర్యాలీలో బీజేపీ నేత పాల్గొన్నారు. ఈ కిషన్ విషయాలు రెడ్డికి మీకు ముందు తెలియదు. శంకర్ గౌడ్ గారు వెళ్ళినట్టున్నారు, వెళ్ళి సపోర్ట్ వెళ్ళారండి, వెళ్ళారు. శంకర్ గౌడ్ ప్రకటించారు గారు గోపాల్ రెడ్డి గారు. ఇలా పొద్దుటూరు నుంచి ఒక ఆయన వెళ్ళారు. ఎక్కడికి పంపించారు పర్వాలేదు, బీహార్కి వెళ్ళారు ఏది కదా. మన సార్, అన్నమయ్య జిల్లా నుంచి బీహార్ ఒక అంటే ఆయన అక్కడ వెళ్ళారు. అక్కడ కూటమి కూడా సపోర్ట్ చేయాలి, అటు లోకేష్ వెళ్ళారు, ఇటు జనసేన వాళ్ళు వెళ్ళారు సార్. బాగుంటది అంటున్నా. ఇప్పుడు వాళ్ళు ఒక రోడ్ లో ఉన్నారండి. రేపు మళ్ళీ అవసరమైతే కాంగ్రెస్ ఏమైనా పుంజుకుంటే కాంగ్రెస్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కాంగ్రెస్ ఎన్డీఏను అన్ని తిరిగారు. చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయన రాజకీయాలు అంటే అవే కదా సార్, మీకు తెలియదే ఉంది గోపాల్ రెడ్డి. రాజకీయాలు అంటే అవే కదా సార్, ఎవరి గేమ్ రాజకీయం అంటే అదే కదా. వెళ్ళొచ్చు. ఇప్పుడు వచ్చినోడు మరి పోవడనే ఉంది. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వెళ్తారు. రాజకీయ వాళ్ళ పార్టీ వాళ్ళ అధికారము ముఖ్యం కాబట్టి. సార్ చెప్పండి సార్, ప్రజా దర్బార్ లో ఎక్కువ వచ్చింది భూ కబ్జా కేసులు సార్. గత ప్రభుత్వం ఎక్కువ భూ కబ్జాలు జరిగాయని చెప్పి, ఇది నిజమా కాదా చెప్పండి సార్. ప్రతిసారి గత ప్రభుత్వం అని కూడా సార్ ఎప్పటి నుంచి కూడా భూ కబ్జాలు జరిగినా సరైన విచారణ జరిగి ఎవరైనా పార్టీ అని మనసులో పెట్టుకోకుండా ఎవరినైనా శిక్షిస్తే స్వాగతించేది. నేను ఒక జిల్లా ప్రధాన కార్యదర్శిగా 2 జిల్లాల ప్రధాన కార్యదర్శి తిరుపతి చిత్తూరు నేను స్వాగతిస్తున్నా. అదే మా పార్టీ స్టాండ్ కూడా చెప్తున్నా. ఎవరినైనా మేము ఎవరిని అడపడం పలానోడు బుక్ కబ్జా చేశాడు అన్న తిరుపతిలో బుక్ కబ్జా రోజు కూడా చేస్తా అన్నాడు అని ఇప్పుడుండే పాలకపక్షం వాడు. మేము చెప్తున్నాము, చెప్తే ఇమీడియట్ గా మమ్మల్ని పిలుస్తాను, నీకు ఎక్కడ తెలుసు బుక్ కబ్జా జరిగిందని. అది నేనంటున్నా. ఇప్పుడు ఈ రోజు తిరుపతిలో జరిగింది. తిరుమలలో ఒక కరెక్ట్ గా అన్ని ఫోటోలు తీసుకుపోయి ఒక 6 మంది చికెన్ పెట్టుకొని తింటున్నారు ఈ రోజు. సస్పెండ్ కూడా తీసేసారు, ఉద్యోగాలను తీసేసినట్టున్నారు సార్. తింటున్నారు. ఇంకా మేమేమన్నా చెప్తే మీరు చేశారు, మీరే తప్పించినారు అంటారు. ఇవన్నీ ఇప్పుడు ఏమన్నా ఒక సమస్య వచ్చినప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలా. ఎవరు దేవుడు అంటే అందరూ భక్తే. తీసేశారు కదా సార్, బిఆర్ నాయుడు స్పందించినట్టున్నారు, తీసేశారు. ఎవరైనా శిక్షించాలా. నేను ల్యాండ్ గ్రాబింగ్ జరిగినప్పుడు ఉక్కపాదం మోపం ఉంటాను. నేను ఉక్కపాదం మోపం ఉంటున్నా. ఇప్పుడు నేను ఉండానండి. నేను 2011 నుంచి రాజకీయాలు ఉండా, వైఎస్ఆర్సీ పట్టిన నాకే పదవి ఇలా నేను వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలా, నిజాయితీగా ఉంటున్నాం. ఇప్పుడు ఆయన శ్రీనివాస్ గారు చెప్పినారు కదా, మేము నిజాయితీగా ఉంటాం, మాకు పదవులేని. ఆయనకన్నా పదవి వచ్చింది, మాకేమి రాలా, మాకు పార్టీ పదవి. ఆయన అవసరం లేదంటున్నారు సార్. శ్రీనివాస్ గారు పదవుల కోసం ఆయన జనసేనలోకి రాలేదంటున్నారు కదా. కమిటీ సభ్యుడు నేను. పదవుల కోసం రాలేదు, ఆయన తెలియదు సార్. నాకు తోడుకుని ఎంపీ ఇచ్చారు సార్, 40,000 దగ్గర ఓట్లు వచ్చాయండి. నేను అడిగితే పవన్ కళ్యాణ్ ఇస్తారు, మనం అడ్జస్ట్ అయ్యాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం మీ నాయకుని గద్దె దించడమే మా యొక్క ప్రధాన ధ్యేయం. అది జరిగిపోయింది అంతవరకే. ఇప్పుడు ప్రభుత్వం ఎంజాయ్ చేస్తాం. పదవి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, అందరూ డిప్యూటీ సీఎం ఫీలింగ్ లో మేము ఉన్నాం. మాకెందుకు ఇంకా పదవులు నాకు అర్థం కాదు. మీకు అవసరం లేదు ప్రోటోకాల్, మీకు కావాలి కానీ వైఎస్ఆర్సీపీ ఎవరైనా అమ్మాయి పెళ్లికి వెళ్ళినాక అమ్మ పెళ్లి చేద్దాం ఇప్పుడే ఎందుకు దాడి అంటారు. అది కరెక్టే. పదవి తీసుకోకుండా ఎవరు ఉంటారు. కాబట్టి నాకు కూడా పదవి అవసరం ఉంటుంది, నీకు కూడా ఉంటుంది లోపల. కానీ నాకెందుకంటే అంటాం. మాకైతే అవసరం లేదు సార్. సార్ మాకైతే భగవంతుడు డబ్బు ఇచ్చాడు, వయసు ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, గట్టిగా మాట్లాడే తత్వం ఇచ్చాడు. నా మీద ఒక పెట్టి కేసు ఉండదు. నీతి నిజాయితీగా పారి బిడ్డలతో బతుకుతున్నాను. నాకేంటంటే ఒక నీతివంతమైన నాయకుడు ఉండాలా. ఆయన కోసమే నాకు ఇష్టం, పవన్ కళ్యాణ్ ఇష్టం మీద తప్ప నాకైతే పదవి మీద ఇష్టం లేదు. అప్పుడు కూడా ఎమ్మెల్యే అడిగితే ఎంపీ ఇచ్చారు. ఆయన అంత గొప్ప వ్యక్తి. మాకు అలా వ్యక్తి మా వ్యక్తి మాకు ఇష్టం అండి. నిన్న అడవిలోకి వెళ్ళి ఎన్ని చూసి అన్ని ప్రశ్నిస్తుంటే మాకు సంతోషపడుతుంటాం. మాకు అది కావాలి. మాకెందుకు రాజకీయాలు ఏంటంటే పదవులు ఎవరికి కావాలి చెప్తానా? డబ్బు సంపాదించుకోవాలన్న ఆశ ఉన్నోడు, భూ కబ్జాలు చేయాలన్నాడు, మోసాలు చేయాలన్నాడు, బ్యాంకుల కన్నాలు వేయాలన్నాడు, ఇలాంటి వాడికి పదవి కలిగి అడ్డు పెట్టుకోవడానికి మాకు పదవితో సమానం లేదు. మేమే 10 మందికి అన్నం పెడతాం. మాకెందుకు డబ్బులు అవిని? మాకు పదవే వద్దు. మేము ఏంటంటే పేద ప్రజల కోసం, అమాయకుల కోసం, రైతుల కోసం పోరాటాలు చేస్తాం. అది ఏ పార్టీ తప్పు చేసి నిలదీస్తాం. అదే మా గొప్ప పదవ. అంత మించిన పదవి. ఇప్పుడు నాకు అదే పదవి ఉంది అనుకోండి, ప్రోటోకాల్ ఉంటుంది. మీతో ఇలా మాట్లాడడానికి కాదు, అక్కడికి వెళ్ళడానికి కాదు, ఆ ఊరు వెళ్ళడానికి, ఆ ఓపెనింగ్ వెళ్ళడానికి కాదు. పదవి లేదు కనుక నేను పెర్ఫెక్ట్ నాయకుడిని, రాష్ట్రంతో తిరుగుతున్నాను, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. నాకేం కావాలండి, నాకు అర్థం కాదు. రైట్. ఫైనల్ గా గోపాల్ రెడ్డి గారు, మిగతా మీరు సార్ గోపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక మాట చెప్పండి సార్. శ్రీనివాస్ గారు చెప్పేది నిజమైతే అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు సమాజంలో. సార్ ఆయన ఇల్లు ఆస్తులు కూడా ధ్వంసం చేసుకున్నాడు సార్. మీడియా సాక్షిగా నేను కూడా చెప్పాలి, అబద్ధం ఆడకూడదు. గోపాల్ రెడ్డి గారు మీరు తెలుసు, నాకు ఆయన తెలుసు. ఆయన చాలా దెబ్బలు తిన్నాడు. నా ఇల్లు మెయిన్ రోడ్ లో 20 అడుగులు కొట్టేశారు, 3 అంతస్తుల బిల్డింగ్. అంటే మీరు కూడా దెబ్బలు తిన్నారు. నేనేం 1 రూపాయి కూడా క్లెయిమ్ మీకు పదవులు లేవు, ఆయనకి పదవి. గుడ్ సార్, బోత్ ఆఫ్ యూ గుడ్. నేను కూడా 20 ఇప్పటికే ఆ ఇల్లు 3 అంతస్తుల బిల్డింగ్ అట్టే ఉంది. డబ్బు సంపాదించలేక ఇప్పుడు బాడీ 20,000 పెట్టి మళ్ళీ ఉండా. ఆడు 40,000 రెంట్ పోయింది, 20,000 రెంట్ పెడుతున్నా. నా ఇల్లే పోయింది. నా ఇల్లు కనీసం నేను క్లెయిమ్ కూడా చేయలే. మా ఎమ్మెల్యే గారు పిలిచి
నువ్వు అడ్డుపడితే ఈ రోడ్డు విస్తరణ జరగదు అంటే నేను అడ్డుపడినానని వెళ్ళిపోయినా. నా జేసీబీతో నేను కొట్టుకున్నా మా ఇల్లు. మాలో నిజాయితీ ఉంది. వెరీ గుడ్. ఇలాంటి నాయకులే కావాలి సార్, ఇలాంటి నాయకులే కావాలి కదా సార్. శ్రీనివాస్ ఎంత నిజాయితీపరుడు అని ఆయన అనుకుంటున్నాడు. అంతకన్నా ఎవరైనా అడగండి, జనసేన వాళ్ళు తిరుపతి గోపాల్ రెడ్డి ఏ పార్టీ వాడిని అడగండి. ముఖా శ్రీనివాస్ గారు మీరే చెప్పాలి. గోపాల్ రెడ్డి గారు గుడ్ అని చెప్పండి. ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు మాట్లాడడానికి ఆయనకి నాకు వాయిస్ ఎంత సంతోషంగా డిబేట్ నడుస్తుంది. మీరు గతంలోనే డిబేట్లు చూస్తారు, పవన్ కళ్యాణ్ ఎవరైనా ఒక మాట ఒంటికాలు తెలిసే మనిషిని. ఈ రోజు ఆయన చాలా పద్ధతిగానే మాట్లాడుతారు. నేను కూడా చెప్తాను కదా, పద్ధతిగానే మాట్లాడతారు. నేను ఇందాక అడిగేది నా బాధ అంతా ఒకటే. మా ఊరెళ్ళే దాకా 40 కిలోమీటర్ల రోడ్డు పోయిందంట. ఆ రోడ్డు పోయినందుకు ఆ యొక్క తయారు చేసే వీడియోలు తీసి అసెంబ్లీలో ప్రశ్నించారు. ఏమీ లేకపోతే మాట మాటకి మీ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేస్తుంటాడే. కనీసం ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా మన ఏరియా రోడ్డు బాగలేదయ్యా, మీరు ప్రెస్ మీట్ పెడితే పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడుకి వెళ్తే రోడ్డు వేస్తారని చెప్పొచ్చు కదా. అంటే ఇందాక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ వచ్చారు ఎవరిని కలియరు అంటే మీ ఎమ్మెల్యేలు కనీసం సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి అర్హత కూడా లేదా? అపాయింట్మెంట్ ఎవరా? జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టండి. మీకే లేనప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ కలలేదు వీళ్ళ కలలేదంటే ఆయన ఒక పవర్ఫుల్ నాయకుడి కన్నా సినిమా డిప్యూటీ సీఎం అంటే కొంత ప్రోటోకాల్, కొంత ఇది ఉంటుంది కదా సార్, సెక్యూరిటీ రీజన్స్ ఉంటాయి కదా గోపాల్ రెడ్డి గారు, అది కూడా మనం ఆలోచించాలి. రైట్ సమయం లేదు. గోపాల్ రెడ్డి గారు ఫైనల్ గా ఒక మాట చెప్పండి. గోపాల్ రెడ్డి గారు, ఈసారి అసెంబ్లీకి అందరినీ 11 మందిని చూడొచ్చా మేము? అసెంబ్లీలో ప్రజా గొంతుకై వాళ్ళు వినిపించవచ్చా వైసీపీ నేతలంతా? అది చెప్పండి చాలు. సార్ అసెంబ్లీలో ఒకవేళ హాజరైన జరిగే విషయం ఏంటంటే మందబల్లముతో కండబల్లముతో నోరు నొక్కే ప్రయత్నము, ఎగతాళి ప్రయత్నం, సూటి మోటర్లు తప్ప ప్రజాకంటకంగా ప్రజల సమస్యల గురించి ఎవరైనా ఎత్తితే మటుకు మాట్లాడే అవకాశం మీరు నేర్పిన విద్య కదా నీరజాక్ష అన్నట్టు అలా ఉంది. కాబట్టి ఆడికి పోయి అవమాన పాలయ్యే బదులు ఆడికి పోయి ఏమైనా సమస్యలు మాట్లాడే క్వశ్చన్ అవర్ అంటేనే నో అని, లేకపోతే ఇట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మన వ్యవస్థ మాకన్నా శ్రీనివాస్ గారు నిష్పక్షపాతంగా మాట్లాడితే అసెంబ్లీలో జరిగే తీరు కానీ గత 5 ఏళ్ళుగా తీసుకోండి, గత 10 ఏళ్ళుగా తీసుకోండి, అవన్నీ ఉన్నాయి కాబట్టి జరుగుతుంది ఈ సమస్య. చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు వెళ్లకుండా ఉన్నాడు. దానికి నేనేమంటానంటే ప్రజల సమస్యలలో ఎక్కడైనా నిలిచిన వాగ్దానాల్లో కానీ పరిపాలన విషయంలో కానీ సమస్యలు తీసుకునేప్పుడు నన్ను విమర్శించినాడనే బాధ కాకుండా ఇది చెప్పించడం నిజం ఉంటే దాన్ని పరిష్కరించాలనే భావన కలిగినప్పుడు ప్రజాస్వామ్యం పరిడవిల్లేస్తుంది. ఇంకోటి సార్ చెప్తున్నా, నిన్న ఒక సంఘటన జరిగింది. అంబేద్కర్ విగ్రహం పెట్టిన దానికి విజయవాడలో నిన్న అంతా పోతే లైట్లు లేవు, మొత్తం ఒక 50 మంది పోయి కంప కొడితే కూడా అంబేద్కర్ విగ్రహం కింద పరిసరాల్లో ఎందుకు అంత ఎవరో ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎన్టీఆర్ గారు మండల వ్యవస్థ పెట్టారండి, మండల వ్యవస్థను ఎవరు నిర్వీర్యం చేయరా. ఇప్పుడు ఈయన వచ్చి సచివాలయ వ్యవస్థ పెట్టాడు, సచివాలయం పేర్లు మారుతారు అంటున్నారు. పేరు మారుస్తామని చెప్పలేదు సార్, క్లారిటీ తీసుకోండి. పేరు మారుస్తామని రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది గవర్నమెంట్. ఉన్న వ్యవస్థను సంస్కరించుకోవాలి. శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా ఎక్కడికి వచ్చినా అవును మేము ఇది చేసామని చెప్పుకునే ధైర్యం ఉండాలి అని అంటారు. నేనేం పవన్ కళ్యాణ్ కి ఏ శత్రుత్వం కాదు, లేకపోతే ఏ పార్టీ శత్రుత్వం కాదు. ప్రజావాణి ఇప్పుడు అనుకున్నారు ఇన్ని వేల, ఇప్పుడు వాగ్దానాలు ఇచ్చే ముందు ఎన్ని వేల కోట్లు అవుతుంది, మన ఆర్థిక స్తోమత ఎంత అని. ఇప్పుడు నేను వెంకయ్య నాయుడు గారు ఏమన్నారండి, అయ్యా ఇలాంటి పనికి మన పథకాలు పెట్టకూడదు, ఎంత పెట్టిన వల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. మీరు అక్కడికి వెళ్తున్నారు. రైట్, ఏదైనా సరే మేము అడిగితే 11 మంది వస్తే బాగుండు, మీరు రారని క్లారిటీ ఇస్తుంది అంతేనా? ఎగతాళి చేస్తారు, అవమానిస్తారు క్లారిటీ. ఇప్పుడు రోడ్లు రైట్, ఫైనల్ శ్రీనివాస్ గారు ఫైనల్ కన్క్లూజన్. ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు మాట్లాడారు, మేము అసెంబ్లీకి వెళ్ళిపోయి అక్కడికి చట్టసభల్లోకి వెళ్ళి అవమానం పడే కంటే ఇంట్లో ఉండడం బెటర్. నిజంగా అవమానాలు భరించలేక రాజకీయాల్లో రాకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రశాంతం డబ్బు ఉంది, ఇంట్లో ఎంజాయ్ చేయండి. చట్టసభల్లోకి రాజకీయాలకు ఎందుకు రావాలి? రాజకీయాలకు వచ్చాక అవమానాలు ఉంటాయి, అవాకులు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి, రోటిపోట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. అన్ని తట్టుకొని పోరాటం చేసేవాడే నాయకుడు. ఇప్పుడు వెనకాల ఎవడో లేడు, నేను గొంతు తిప్పుతానే ఉంటాను. ఎందుకు ఇప్పుతాను? నాకు ప్రజలంటే ప్రీతి, నాకు బలహీనలు అంటే ప్రీతి. అంత ఎవడున్నా ఈయన కొట్టి లోపలే జైల్లో వేసిన సరే నేను ప్రజానాయకుని, ప్రజల కోసం పోరాడతాను చెప్పి గొంతిప్పుతూనే ఉంటాను. ఎందుకు ఇప్పుతాం? అవన్నీ నాకు తెలుసు. మా ఇంటి మీద దాడులు జరుగుతాయని తెలుసు, నేను లోపల వేస్తారని తెలుసు. దేనికి భయపడం? నాకెందుకు? నాకు డబ్బు ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఎందుకు కూర్చోట్లేదు? ఇలాంటి అవమానాలు పడితే నాయకుడు అవ్వకూడదు సార్. గోపాల్ రెడ్డి గారు మానేమనండి, అవమానాలు తట్టుకునే నాయకులు తయారు చేయండి మీరు. ఇంకా అప్పుడు పంపించండి అసెంబ్లీకి, మేము స్వాగతిస్తాం. రండి, మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి నేను అవమాన పాట సార్, నాకు సీట్ ఇవ్వండి, అసెంబ్లీకి వెళ్తానని చెప్పి మీరు తెచ్చుకోండి సార్. మీరుకున్నంత శక్తి మాకు లేదు సార్, అంత అవమానాలు మేము పడలేం. రైట్, ఓకే, కన్క్లూజన్ రైట్ సార్.
పడేంత శక్తి మీ పార్టీకి ఉంది కాబట్టి ధన్యవాదాలు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ గోపాల్ రెడ్డి గారు. మేము పోటీ పాటిస్తాం. రైట్ సార్, ఒక నమస్కారం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, మరి మొత్తం మీద అసెంబ్లీకి వచ్చి అవమానం పడే బదులు మేము కామ్గా ఇట్లాగే ఉంటామంటూ వైసీపీ వాయిస్ వినిపిస్తోంది. మొత్తం చూద్దాం, అందుకే మిగతా వాళ్ళంతా సైలెంట్ అయిపోతున్నారేమో చూద్దాం. మన ముందు ఏ విధంగా ఉంటుంది, ప్రజల పక్షం వీళ్ళు పోరాడతారా లేక అసెంబ్లీకి రాకుండా ఇట్లాగే డిబేట్లో మాత్రమే పార్టిసిపేట్ చేస్తారా వేచి చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK News, తెలుగు వారి గుండె చప్పుడు.